I was going to ask you something. Just look at something right here in the face. Israel is now, for the first time for 2,500 years, a nation. The oldest flag in the world is flying over Jerusalem tonight. Amen. Israel's in her homeland. ఇప్పుడు ఒక విషయం మిమ్మల్ని అడగబోతున్నాను. అలాగూ ముఖాముఖిగా జరుగుతున్న ఒక దానిని చూడుడి. 25 సంవత్సరములకు మొదటిగా ఇశ్రాయేలు ఇప్పుడు ఒక దేశముగా ఉన్నది. ఈ రాత్రి యెరూషలేము పైన ప్రపంచంలోని ప్రాచీన జెండా ఎగురుచున్నది. ఇశ్రాయేలు ఆమె యొక్క మాతృదేశంలో ఉన్నది. There was a brother here one time wanted to be a missionary. Felt to go missionary to the Jews. I said, you might get one now. And then all people think the whole nation. No, sir. మిషనరీగా ఉండాలని ఆశ కలిగిన ఒక సహోదరుడు యూదుల యొద్దకు మిషనరీగా వెళ్లాలని నడిపించబడ్డాడు. నేను చెప్పాను, అప్పుడప్పుడు ఒకరిని నీవు పొందగలవేమో అని ప్రజలు అనుకుంటారు. దేశమంతా రక్షించబడునని. లేదండి. Israel is converted as a nation, not as a person. A nation will be born in a day. That's Israel. All Israel saved. Just remember that Paul said so. All Israel saved. Now, notice, all Israel. That's exactly right. ఇశ్రాయేలు ఒక దేశముగా మార్పు చెందును కాని ఒక వ్యక్తిగా కాదు. ఒక దేశము ఒక దినములోనే జన్మించును. అది ఇశ్రాయేలు. ఇశ్రాయేలందరూ రక్షించబడుదురు. అది గుర్తుంచుకోండి. ఇశ్రాయేలందరూ రక్షించబడుదురని పౌలు అలాగు చెప్పియున్నాడు. ఇప్పుడు గమనించుడి, ఇశ్రాయేలు అందరూ. అది ఖచ్చితంగా నిజం. Now, notice this. But he said, when you see the fig tree and all the other trees putting forth their buds. Allah, there's never been a time for 2,500 years that Israel has ever come to her homeland. ఇప్పుడు ఇది గమనించుడి. అయితే ఆయన చెప్పున్నాడు, అంజూరపు చెట్టును నీవు చూచునప్పుడు, మిగతా చెట్లన్నీ చిగురించుట చూచునప్పుడు. ఇప్పుడు గమనించు, 2500 సంవత్సరాలుగా ఇశ్రాయేలు తన స్వంత దేశమునకు వచ్చి చేరిన సమయము లేనే లేదు. We got the little show of 3 minutes to midnight. There she is, the nation, the 6-point star of David flying. All these things. మధ్యరాత్రికి 3 నిమిషాలు అను చిన్న ప్రదర్శన మనకున్నది. ఆమె అక్కడ 6 కోణాల దావీదు నక్షత్రంగా ఎగురుచున్నదిగా ఉన్నది. Has there ever been a time that the denominations has had revivals like they had in the last few years? I just study now. We're at home. గతించిన కొద్ది సంవత్సరాలుగా సంఘ శాఖలయందు జరుగుచున్నట్టి ఉద్యమం వంటి ఉద్యమము ఏ సమయంలోనైనా జరిగినదా? ఇప్పుడది పఠనము చేయుడి. మనము మన యొక్క గృహములో ఉన్నాము. When did the denominations ever bloom out or any man's ministry like it has of Billy Graham's? Methodist, Baptist, and so forth. మెథడిస్టు, బాప్టిస్టు, ఇతరమైన సంఘ శాఖలలో మరి ఏ వ్యక్తి ద్వారా అయినా బిల్లీగ్రామ్ సేవ క్రింద వికసించినంతగా వారి సేవలలో వికసించి ఉన్నదా? When was there ever a man, search down your history, that ever went forward to the church formal by the name ending with H-A-M before? మీ యొక్క చరిత్రను వెదుకుడి. నామకార్థపు సంఘంలోనికి వెళ్లిన ఏ మనిషి యొక్క పేరు చివరన HAM అను అక్షరముతో ముగియుచున్నదా? మిమ్మల్ని అడుగుతున్నాను. A-B-R-A-H-A-M. Now look, Abraham's name has 7 letters. A-B-R-A-H-A-M. ABRAHAM. ఇప్పుడు చూడు, అబ్రహాం యొక్క పేరుకు 7 అక్షరాలున్నవి. ABRAHAM. But our brother Billy Graham had G-R-A-H-A-M 6, not 7. The world. Amen. That's where he's ministering to. Amen. Church natural. అయితే మన సహోదరుడు బిల్లీగ్రామ్ కు GRAHAM 6, 7 కాదు,
లోకము అతడు పరిచర్య చేయుచున్నది ప్రకృతి సంబంధము సంఘమునకు. Church natural was Lot and Sodom. And when this fellow went down there and preached and blinded them by the gospel, but there was one who stayed with Abraham. And Abraham called him Elohim, Lord. ప్రకృతి సంబంధమైన సంఘము సొదొమలోని లోతు మరియు ఇతడు అక్కడికి వెళ్లి బోధించి సువార్త ద్వారా వారిని అంధులుగా చేశాడు. అయితే అబ్రాహాముతో ఉండిపోయిన ఒకరున్నారు. అబ్రాహాము ఆయనను ఎలోహీము, ప్రభువా అని పిలిచాడు. Now when Abraham seen three coming, he said, My Lord. When Lot seen two coming, he said, My Lords. There's your difference. See your Trinitarian work? ఇప్పుడు అబ్రహాము ముగ్గురు వచ్చుట చూచి అతడన్నాడు, నా ప్రభువా అని. లోతు ఇద్దరు వచ్చుట చూచి అతడన్నాడు, నా ప్రభువులారా అని. అక్కడ తేడా ఉన్నది. మీ త్రిత్వం యొక్క క్రియను చూడండి, అవునా? Jesus said, as it was in the days of Lot. You see that? Notice. Count it. Now, there was one come to this church spiritual, the bride, Abraham, that wasn't in Sodom to begin with. Amen. Watch what he did. యేసు చెప్పాడు, లోతు దినాలలో ఉన్నట్లుగా. మీరది చూశారా? గమనించు, దానిని లెక్కించు. ఒకరు ఆత్మ సంబంధమైన సంఘము యొద్దకు, పెళ్లికుమార్తె యొద్దకు, అబ్రహాము యొద్దకు, సొదొమలో లేనివారి యొద్దకు వచ్చుచున్నాడు. మరియు ఆయన ఏమి చేశాడు గమనించుడి. He never done no preaching like they did. He taught them, but then they done a sign before him. He done the Messiah sign. He had his back turned to the tent. And he said, Abraham, now remember his actual name a few days before that was Abram. వారు చేసినట్లుగా ఎలాంటి ప్రసంగము చేయలేదు. ఆయన వారికి బోధించెను. అయితే తర్వాత వారు వారి ముందు సూచనలు చేశారు. ఆయన మెస్సయ్య సూచన చేశాడు. ఆయన వీపును గుడారం వైపు ఉంచి ఆయన చెప్పాడు, అబ్రహాము, జ్ఞప్తించుకోండి, దానికి ముందు అతని అసలైన పేరు అబ్రాము. But it says, Abraham, where is your wife? S-A-R-A-H. A few days before that was called S-A-R-R-A. Amen. Abraham said, she's in the tent behind you. అయితే ఆయన అన్నాడు, అబ్రహామా, నీ భార్య అయిన SARAH ఎక్కడా? దానికి కొద్ది దినముల ముందుగా అది SARRA. అబ్రహాం అన్నాడు, ఆమె నీ వెనుక గుడారములో ఉన్నది. And he said, Abraham, there's your personal pronoun here. I am going to visit you according to the promise that I made you. You see who it was? Okay? మరియు ఆయన అన్నాడు, అబ్రహామా, నేను అక్కడ నీ యొక్క వ్యక్తిగత సర్వనామం తిరిగి ఉన్నది. నేను నీతో చేసిన ప్రమాణం ప్రకారంగా నేను నిన్ను దర్శించబోతున్నాను. అది ఏమైందో గ్రహించారా? చూశావా? A man with dust on his clothes, eating the meat of a calf and drinking the milk from the cow, and eating cornbread. God, Elohim, manifested in flesh, promised in the last days to manifest himself in flesh again. ఆయన వస్త్రములపై ధూళితోనున్న ఒక మనుష్యుడు దూడమాంసం భుజిస్తూ, ఆవుపాలు త్రాగుచూ, జొన్నరొట్టె తింటున్నాడు. అవునండి, దేవుడు ఎలోహిము శరీరరీతిగా ప్రత్యక్షమయ్యాడు. కడవరి దినమున శరీరరీతిగా మరలా ప్రత్యక్షమాయదనని వాగ్దానం చేశాడు. Notice, Abraham, where is your wife Sarah? She's in the tent behind you. Said, I'm going to visit you. And the lady, of course, being 100 years old, she kind of laughed up her sleeve. Back in the tent now, behind the curtains in the tent. గమనించు, అబ్రహామా, నీ భార్యని శారా ఎక్కడా? ఆమె నీ వెనకాల గుడారంలో ఉన్నది.
అన్నాడు, నేను నిన్ను దర్శించబోతున్నాను. బహుశా ఆమెకు 100 సంవత్సరాల వయసు ఉండవచ్చును. గుడారం వెనుక ఉండి ఒక విధంగా నవ్వుకున్నది. She said, me an old woman. Well, it ceased to be of them husband and wife for years, because he was 100 years old and she was 90. Said, that will never happen. ఆమె అన్నది, నాకా, ఒక వృద్ధ స్త్రీకి. సరే, వారు భార్యాభర్తలుగా వారి మధ్య దాంపత్య సంబంధం లేకుండా ముగిసిపోయినది. ఎందుకనగా అతను 100 సంవత్సరాల వయస్కుడు మరియు ఆమె 90 అన్నది. అది జరగని పని అని. And he said, why did she laugh? With his back turned to the tent. Why did she laugh, saying, how can these things be? See? Amen. He showed him a sign. Amen. Now he promises that this will repeat at the end time. Amen. Again. మరియు ఆయన అన్నాడు, ఆమె ఎందుకు నవ్వాలి? గుడారంనకు వీపు ఉంచి ఎందుకు ఆమె నవ్వాలి? ఇది ఎలాగూ సాధ్యము అని చెప్తూ ఆమె ఎందుకు నవ్వాలి? చూశారా, ఆయన అతనికి సూచన చూపించాడు. ఇప్పుడు ఆయన అంత్యకాలంలో ఇది తిరిగి సంభవించునని వాగ్దానం చేస్తున్నాడు. The two men went down there and preached the word and told him to get out of there, the place is going to burn up and so forth. And it did. And Lot staggered out the church natural, down in sin, in the mire, but yet struggling along in their organizational programs. ఇద్దరు మనుషులు అక్కడికి వెళ్లి వాక్యమును బోధించారు. అక్కడి నుండి బయటికి రమ్మని చెప్పారు. ఆ స్థలము కాలిపోవచ్చున్నదని చెప్పారు. అది అలాగే జరిగింది. లోతు తొందరపడలేదు. ప్రకృతి సంబంధమైన సంఘం పాపములోని ఊబిలోనూ ఉండిపోయెను. అయితే అయినను సంస్థాపక సంఘ ప్రణాళికతోనూ సతమగమగుచుండెను. But the bride, that one man never went to them. He went only and called the bride type. Now we're in the last days. అయితే పెళ్లి కుమార్తె, ఆ ఒక్క మనిషి వారి యొద్దకు వెళ్ళలేదు. పెళ్లి కుమార్తెకి సాదృశ్యంగా ఉన్న వారి యొద్దకు వెళ్ళెను. మనం ఇప్పుడు కడవరి దినాల్లో ఉన్నాము. Now notice, you said there God manifested in the flesh. Jesus said himself, how do you condemn me? Said, isn't it written in your Bible, your laws, that they, the prophets, who the Word of God came to, Jesus said the Word came to the prophets, because he was scriptural in all things. చూడండి, ఇప్పుడు గమనించు. మీరక్కడ చెప్పారు, దేవుడు శరీరములో ప్రత్యక్షమయ్యాడా? యేసు ఆయనే చెప్పాడు. మీరు నన్నెట్లు ఖండించగలరు? చెప్పాడు. అది మీ బైబిల్ గ్రంథములో వ్రాయబడి ఉండలేదా? మీ ధర్మశాస్త్రములలో ప్రవక్తల యొద్దకు వాక్యం వచ్చునని యేసు చెప్పాడు. వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చెను అని. ఎందుకనగా అన్నిట్లో ఆయన లేఖనములో ఉన్నాడు. He said, now, the Word of God says that the Word came to the prophets and you call them gods. Or the Word of God came to him. So then how are you going to condemn me when I say I'm the Son of God? Well, they're on all this off my. There you are. See? ఆయన అన్నాడు, ఇప్పుడు వాక్యం చెప్తుంది, వాక్యము ప్రవక్తల యొద్దకు వచ్చెను అని. మీరు వారిని దేవుళ్ళని పిలిచారు. ఏలైనగా దేవుని వాక్యము వారి యొద్దకు వచ్చెను అన్నాడు. అలాటప్పుడు నేను దేవుని కుమారుడనని చెప్పినప్పుడు మీరెందుకు నన్ను ఖండిస్తున్నారు? వారి స్వంత చట్టముతో ఆయన వారిని బంధించెను. అక్కడే మీరు ఉన్నారు. చూశారా? Now, where are we at? We're at the end time. Now listen real close now. Now, we find out that there would be wars and rumors of wars, and now we see that the fig trees put forth its buds. ఇప్పుడు మనము ఎక్కడ ఉన్నాము? మనము అంత్యకాలంలో ఉన్నాము. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. యుద్ధములు గూర్చిన సమాచారముండునని మనము చూశాము. మరియు అంజూరపు చెట్టు చిగురించుచున్నదని చూస్తున్నాం. And the other trees put forth their buds. Methodists, Baptists, Presbyterians and all put forth their buds. A great revival going on.
Now, I believe that God's gathering the bride for that last hour. The elect. Oh, my. మిగతా చెట్లు చిగురించుచున్నావని చూచుచున్నాము. మెథడిస్టులు, బాప్టిస్టులు, ప్రెస్బిరియన్లు మిగతా అందరూ చిగురించుచున్నారు. ఒక గొప్ప ఉద్యమం జరుగుతున్నది. దేవుడు పెళ్లి కుమార్తెను ఏర్పరచుకున్న వారిని కడపడి గడియ కొరకు పోగు చేయుచున్నాడని నేను నమ్ముతున్నాను. ఓ మై. Now notice, let us now consider what John saw then. If these things, what he saw. A red horse and his rider goes forth, power given to him to slay with a great sword. ఇప్పుడు గమనించుడి. ఇప్పుడు యోహాను ఏమి చూశాడో, ఈ విషయాల్లో అతడు ఏమి చూశాడో అవి గమనిద్దాం. ఒక ఎర్రని గుర్రము, దానిమీద స్వారీ చేయువాడు, ఖడ్గముతో చంపుటకు అతనికి అధికారమియ్యబడెను. Now here's my revelation of it. This is Satan again. Amen. It's the devil again in another form. Now we know that seals pertain, as I said the other night, and trumpets pertain to civil wars, you see, amongst the people, among nations. ఇప్పుడు దాన్ని గూర్చి నా యొక్క ప్రత్యక్షత. ఇది సాతాను, మరలా ఇది దయ్యం, మరలా మరొక రూపములో. ఇప్పుడు మనకు తెలుసు, ముద్రలు క్రితం రాత్రి నేను చెప్పినట్లుగా, మరియు బూరలకు, ప్రజల మధ్య యుద్ధములకు, దేశముల మధ్య జరుగు యుద్ధములకు సంబంధించి ఉండును. But you find out here that this man has a sword, so it pertains to church political war. You might not think that, but just watch it a minute. Just a few minutes. అయితే మీరిక్కడ చూస్తున్నారు, ఈ మనిషి ఒక ఖడ్గమును కలిగి ఉన్నాడు. కాబట్టి అతడు సంఘమునకు సంబంధించిన వ్యక్తి. రాజకీయ యుద్ధం నీవది తలంచి ఉండకపోవచ్చు. అయితే ఒక నిమిషం, కొద్ది నిమిషాలు గమనించు. Notice the change of color of these horses. Same rider. Change of color of horses. And a horse is a beast. And the beast in the Bible, and her symbol represents a power. ఈ గుర్రములు రంగు మారుట గమనించుడి. స్వారీ చేయువాడు ఒకడే. గుర్రములు రంగు మారుట. గుర్రము ఒక మృగము, మరియు బైబిల్లో మృగము ఒక సూచనయుండి ఒక శక్తికి పోలికై ఉన్నది. The same system riding on another color, power. From the innocent white to a bloody red. See? Watch him now. He's coming. ఒకే పద్ధతి మరొక రంగులో ప్రయాణము చేస్తున్నది. అమాయకపు తెల్లదనము నుండి రక్తపు ఎరుపుదనము శక్తిలోకి మారుతుంది. చూశారా? అతన్ని ఇప్పుడు గమనించుడి, ఎలాగ వచ్చుచున్నాడో. When he first started, he was just he's just a little doctrine in amongst called the Nicolaitanism. Of course, it would slay anything. అతడు మొదట బయలుదేరినప్పుడు అతడు ఒక చిన్న సిద్ధాంతముగా ఉన్నాడు. నికోలైతులుగా పిలువబడెను. అది దేని చంపడు. That's Revelation 2:6 if you want to put it down. He wouldn't slay anything. It's just a doctrine. It's a spirit amongst the people. Now he wouldn't slay nothing. మీరు గుర్తుపెట్టుకోవాలనుకుంటే అది ప్రకటన 2:6. అతడు దేనిని చంపడు. అది కేవలము ఒక సిద్ధాంతం, ప్రజల మధ్య ఆత్మ. ఇప్పుడు అతడు దేనిని చంపడు. Oh, he was so innocent riding on his white horse. Well, you know, we could have a great worldwide church. We could call it the Universal Church. They still do. All right. అతడు చాలా అమాయకుని వలె ఈ తెల్లని గుర్రంపైనే స్వారీ చేయుచుండెను. సరే, నీకు తెలుసా, ప్రపంచమంతటా వ్యాపించబడిన సంఘమునకు మనము కలిగిన్నాము. మనము దానిని సార్వత్రిక సంఘమని పిలుద్దాం. వారింకా చేయుచున్నారు. సరే. Now, we could have, it's perfectly innocent. And
Well, it's so innocent. It's just a group of, man, we'll all get together for fellowship. See, it's very innocent. It's white. The white horse was, see? చూశారా, ఇప్పుడు మనము అది పరిపూర్ణంగా అమాయకమైనది, అది మనుషుల యొక్క గుంపు. మనమందరము సహవాసము కొరకు కలిసి ఉందాము. చూశారా, అదెంతో అమాయకమైనది. అది తెలుపు, తెల్లని గుర్రం. చూశారా? Now, so the dignitaries and the better dressed and the educated, kind of like birds of a feather. We'll kind of get things together. Poor bunch, why, if they want to stumble along, all right, but we'll get a better class coming to our church. ఇప్పుడు హోదా గలవారు, చక్కటి దుస్తులు ధరించువారు, విద్యావంతులు. చూశారా, ఒకే రకపు రెక్కలగల పక్షులు. మీకు తెలుసా, మనమందరము కలిసి కార్యాలు చేద్దాం. ఆ బీద గుంపు వారు మనతో కలిసి ఉండలేక సతమతమగుచున్నారు. సరే, అయితే మనము ఉన్నత వర్గం వారు మన సంఘమునకు వస్తున్నారు. If we can just get ourselves pulled off right here, we'll be a bunch of Masons or so forth. We'll just have the things fixed up, or odd fellows as they are. And so then, not the Odd Fellow Lodge now, but you know what I mean. So it's odd to the real believer. ఇక్కడ నుండి మనం బయటకు వెళ్ళినట్లయితే మనం ఒక మంచి పని చేయువారిగా ఉంటాము. లేక అలాగూ మనము సమస్తము ఏకముగా ఉన్నేలా వారి వలె వింతైన వారిగా ఉంటాము. కాబట్టి వింతైన వ్యక్తి బాడుగు ఇల్లుని కాదు. అయితే నా భావమేదో తెలుసా? కాబట్టి అది నిజమైన విశ్వాసికి వింతగా ఉండును. ఇప్పుడైతే మరొక మాటలో చెప్పలేనంటే, మనం ఒక చిన్న గుంపుగా ఉండవలసి ఉందని కోరుచున్నాము. ఒక ఆలోచన సభగా మనలను పిలుచుకొనవలెనని కోరుచున్నాము. It's just a doctrine, very innocent. Brother, why, we have nothing against you people. Certainly not. You're all right, but we feel that if we have business, we'd be better off if we just had ourselves together, see? అది ఒట్టి సిద్ధాంతం మాత్రమే. చాలా అమాయకంగా ఉన్నది సహోదరులారా. ఎందుకంటే మీ ఎడల మాకు ఎలాంటి వ్యతిరేకము లేదు, నిజంగా లేదు. మీరు సరిగానే ఉన్నారు. అయితే మీకు తెలుసా, మాకు పనులున్నవి. మేమొకటిగా కూడుకునే ఎడలా మేము బాగుపడతాము. చూశారా? అది జరుగు వరకు అది చివరిగా చేరుకున్నది. అవునండి, కలిసి ఉండుట. But when this awful deceiving spirit, incarnate spirit, this doctrine spirit became incarnated to take the place of Christ into a man, it must be worshipped then, turned to be a worship like Christ. అయితే ఈ భయంకరమైన మోసపుచ్చు ఆత్మ అవతారమెత్తి ఆత్మలో ఈ సిద్ధాంత ఆత్మ అవతారమెత్తెను. మానవునిలో క్రీస్తు స్థానము తీసుకున్నటకు అది ఆరాధించబడవలసి ఉన్నది. తరువాత క్రీస్తు వలె ఆరాధించబడవలెను. In other words, up over the Vatican, I've been right there. It's wrote vicarious of Philadelphia. And it's wrote in Roman numerals. మరో మాటల్లో, అక్కడ వాటికన్లో నేనెక్కడ ఉన్నాను, అది వ్రాయబడినది వికారియస్ ఫిలి డి, మరియు అది రోమన్ సంఖ్యలో వ్రాయబడినది. Now you just draw a line at the bottom of those Roman numerals, and it means instead of Son of God. ఇప్పుడు మీరు ఆ యొక్క రోమ్ అంకెల క్రింద గీత గీయండి. దాని అర్థం దేవుని కుమారునికి బదులుగా. In other words, he's a vicar. You know what a vicar is? Just take the place of something. He is the vicar instead of the Son of God. అతడు మరో మాటల్లో వికార్ అంటే ఏంటో తెలుసా? ఒక దాని స్థానమును తీసుకునుట. అతను ఒక వికార్ దేవుని కుమారునికి బదులుగా. And the Bible said, let him that has a gift of wisdom count the numbers of the beast.
For it's a number of a man, and his number is 666. మరియు బైబిల్ చెప్తుంది, బుద్ధిగలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము, అది యొక్క మనుషుని సంఖ్యయే, మరియు ఆ సంఖ్య 666. Now you take Vicaris Philadelphia and draw a line for Roman numbers of B for 5 and I for 1 and add it up and see if you haven't got 666. ఇప్పుడు నీవు వికారియస్ ఫిల్లీ డీని తీసుకుని రోమన్ సంఖ్యలతో గీతలు గీ, వీని 5గాను మరియు ఐని 1గాను లెక్కించండి, మరియు వాటిని కూడిక వేయండి, మరియు 666 వస్తుందో లేదో చూడుడి. The Bible said he would be sitting in the temple of God, worship like God. When that little doctrine become a incarnate, it become a biker. మరియు బైబిల్ చెప్తుంది, అతడు దేవుని ఆలయంలో దేవుని వలె ఆరాధించబడుచు కూర్చుండును. ఆ చిన్న సిద్ధాంతము అవతారమెత్తినప్పుడు అది ఒక వికార్గా మారెను. Instead of the Son of God. See, oh my, that awful deceiving spirit. If you ought to read that, read in 2 Thessalonians 2:3, and you can see where it's at. దేవుని కుమారునికి బదులు చూశారా? ఓహో మై, అది భయంకరమైనది, మోసపుచ్చు ఆత్మ. అది మీరు చదవాలనుకుంటే 2 తెస్సలోనీయులు 2:3 చదవండి. అది ఎక్కడో మీరు చూడగలరు. And of course, you will remember Satan is the head of all political power of every nation. How many knows that? You want to put it down? Matthew 4:8. మరియు బహుశా ప్రతి దేశానికి సాతాను రాజకీయ శక్తులకు శిరస్సుగా ఉన్నాడను మీకు జ్ఞాపకముంటుంది. అది ఎంతమందికి తెలియను? మీరు గుర్తుపెట్టుకోవాలని ఉందా? మత్తయి 4:8. Satan took Jesus up to a high mountain and he showed him all the kingdoms of the world that ever was or ever would be. Amen. In a moment of time. సాతాను యేసును ఒక ఎత్తైన పర్వతంపైకి తీసుకుని వెళ్లి మరియు ఆయనకు అప్పటి వరకున్న మరియు ఇకపై ఉండబో ప్రపంచ రాజ్యాలన్నిటినీ ఒక క్షణంలో చూపించాడు. Talk about a person. He said, I'll give them to you if you worship me. And Jesus knew that he was going to fall heir to him. ఒక వ్యక్తిని గురించి మాట్లాడు. అతడు అన్నాడు, నీవు నన్ను ఆరాధించుటేలా నేను వాటిని నీకిస్తాను అని. యేసు వాటికి హక్కుదారుడు కాబోతున్నాడని ఆయనకు తెలుసు. That's what they say. Well, you bunch of poor holy rollers, why, we get the world. Amen. The meek shall inherit the earth. That's what Jesus said, see? See? అదే వారు చెప్తారు. ఎందుకు భేద పరిశుద్ధ గుండ్రాల్లారా, ఎందుకు మనమీ లోకాన్ని పొందుకుంటాము? సాత్వికులు భూమిని స్వతంత్రించుకొందురు. అది యేసు చెప్పినది. అవునా? అవునా? Notice, Jesus knowed he'd fall heir to him, so he said, get thee hence, Satan. It's written. Right back with the scripture again, see? Thou shalt worship the Lord and him only. See? గమనించు, అవన్నీయు తన వశముగునని యేసునకు తెలియను. కాబట్టి ఆయన అన్నాడు, సాతానా ఇక్కడి నుండి వెళ్ళు అని. అది వ్రాయబడి ఉన్నది. మరలా లేఖనం యొద్దకు తీసుకుని పోతున్నాడు. చూశారా? ప్రభును మాత్రము ఆయనకు మాత్రమే ఆరాధించవలసి ఉన్నది. చూశారా? Now, when he, as his head demon, incarnate in this super religious man, as the Bible predicts, then he unites his church and state, both of his own powers unite together. See? ఇప్పుడు అతడు పెద్ద దెయ్యమైయుండి ఎంతో భక్తిగలవానిగా రూపము దాల్చినని బైబిల్ చెప్పియున్నది. అటుపిదప అతడు తన సంఘమును రాజ్యమును ఐక్యము చేస్తాడు. తన యొక్క 2 శక్తులు ఏకమగును. చూశారా? When the Antichrist spirit went forth, it was a spirit. Then it become what? It become then, now watch this seal.
When the Spirit went forth, it was Antichrist, against the teaching of Christ. అంత్యక్రీస్తు ఆత్మ బయలువెళ్ళినప్పుడు అది ఆత్మయుండెను. తరువాత అది ఏమైంది? అది ఇప్పుడు ఈ ముద్రను గమనించుడి. ఆత్మ బయలు వెళ్ళినప్పుడు అది అంత్యక్రీస్తు, క్రీస్తు బోధకు విరోధము. All right. The next thing did, what Christ set out for His church to do, it was against sin. It don't mean that. It don't mean it. That was for somebody else. That's back in 100 years ago back there. That ain't for us, see. That's the anti, against. అవును, తదుపరి చేసినది ఆయన సంఘమునకు ఆయన ఏమి చేయవలని నియమించనగా అది పాపమునకు విరుద్ధం. ఓహో, అది కాదు దాని అర్థం. అది కాదు దాని అర్థం. అది ఇంకొకరికి, అది 100 సంవత్సరాల మునుపున్న వారికి, అది మనకు కాదు. చూశారా, విరోధము, వ్యతిరేకము. Then it become, now the rider went out, he didn't have no crown, but he was given one. That white horse. He had a bow, no arrows. See? So then when he went forth, తర్వాత అది ఇప్పుడు స్వారీ చేయవాడు బయలువెళ్ళెను. అతనికి కిరీటము లేదు, అయితే అతనికి ఇవ్వబడెను ఆ తెల్లని గుర్రం. అతని యొద్ద విల్లున్నది, బాణములు లేవు. చూశారా, కనుక అతడు బయలువెళ్ళినప్పుడు then after a while he was given a crown, because you can't put a crown on a spirit's head. But when this spirit become incarnate, the second work of his dispensation, of his mystery, the second work, he become a crowned false prophet to the working of the Antichrist spirit. అటు తర్వాత కొద్ది కాలమైన తర్వాత అతనికి ఒక కిరీటం ఇయ్యబడెను. ఎందుకనగా ఆత్మ తల మీద నీవు కిరీటాన్ని పెట్టలేవు. అయితే ఆ ఆత్మ తన యొక్క రెండవ కార్యములో మర్మముగా చేయు పనిలో అతని రూపము ధరించాడు. అతనికి కిరీటం ఇయ్యబడెను. అంత్యక్రీస్తు ఆత్మగా పనిచేయుటకు అబద్ధ ప్రవక్త. Now, we see him now. Now, he becomes that. When he takes that, then he is already, Satan controls the political powers of the world. ఇప్పుడు మనం అతనిని చూస్తున్నాము. అతడు అది తీసుకున్నప్పుడు అతడు ఆ విధంగా అయ్యాడు. ఆ తర్వాత అతడు సాతాను ఇదివరకే లోక రాజకీయ శక్తులను తన స్వాధీనమందు ఉంచుకున్నది. Now he gets into a place that he's going to make a universal church power. Taking religious power. And do you not understand, my brothers, that when this nation appears, in the 13th chapter of Revelations, this little animal raised up like a lamb, and it's got 2 horns, civil and ecclesiastical power. But he done the same thing the beast did before him. ఇప్పుడు మత సంబంధమగు శక్తి ద్వారా అతడు ఒక విశ్వవ్యాప్త సంఘాధికార శక్తిని పొందు స్థాయికి వచ్చుచున్నాడు. నా సహోదరులారా, మీరది అర్థం చేసుకోలేరా? అది ప్రకటన 13వ అధ్యాయంలో ఈ దేశము కనిపించుచున్నప్పుడు ఈ చిన్న జంతువు ఒక గొర్రెపిల్ల వలె లేచినది. దానికి 2 కొమ్ములు ఉన్నవి. పౌర సంబంధమైన, మత సంబంధమైన శక్తిని కలిగి ఉన్నవి. అయితే ముందున్న మృగము చేసిన విధముగానే ఇతరును చేశాడు. It's strange. America is number 13, and a woman. It's strange that it appears even in the 13th chapter of Revelation. We start out with 13 stripes on the flag, 13 stars. Everything's 13, 13, 13, 13, all the way down. And everything's woman, 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 all the way down. అది వింతగా ఉన్నది. అమెరికా యొక్క సంఖ్య 13 మరియు స్త్రీ. అది వింతగా ఉన్నది. చివరికి అది 13వ అధ్యాయం ప్రకటనలో కనిపిస్తుంది. మనము జెండాలో 13 గీతలతో ప్రారంభించున్నాం. 13 నక్షత్రాలు కలవు. సమస్తమును 13, 13, 13, 13 అంతా, ప్రతిదీ కూడా స్త్రీ స్త్రీ స్త్రీ, అంతయు అదే. And it finally end up, I predicted, a woman will control her. I remember that was 30 years ago I said it, and the 7 things that I predicted, 5 of them's done come to pass. And they got the man right there now to bring her in.
and you voted in through your politics. అది చివరకు ముగించబడిను. నేను అది ఊహించి అనుకుంటున్నాను. ఒక స్త్రీ ఆమెను స్వాధీనపరుచుకునేను. జ్ఞాపకంచుకో, 30 సంవత్సరాల క్రితము నేనది చెప్పాను. మరియు నేను ముందుగా జరగబోవున్నది చెప్పిన 7 కార్యాలలో 5 సంభవించినవి. మరియు ఆమెను లోనికి తెచ్చుటకు అక్కడ ఒక మనిషిని కలిగున్నారు. నీ యొక్క రాజకీయాల ద్వారా నీవు ఓటు వేసి నీవు లోనికి ఆహ్వానించుచున్నావు. అవును. All right. So much to say. You can't hardly get to where you want to get to. Notice now, I won't keep you a little bit longer if I have to carry it over tomorrow night. చెప్పవలసినది చాలా ఉన్నది. అట్లు చెప్పుకుంటూ వెళితే మన అంశమునకు రాలేము. ఇప్పుడు గమనించు, రేపు రాత్రి నేను తీసుకునవలన గనుక మిమ్మల్ని ఎక్కువసేపు ఉంచను. Look, notice, when Satan, everybody that realizes that Satan controls all political powers of the world. He said so. Matthew, the 4th chapter. You get it in the 8th verse. All the kingdoms belong to him. చూడు, గమనించు, సాతాను ఇప్పుడు ప్రతి ఒక్కరూ ప్రపంచంలోని సర్వ రాజకీయ శక్తులను సాతాను స్వాధీనపరుచుకుంటాడని గ్రహిస్తున్నారా? అలాగని ఆయన చెప్పాడు. మత్తయి 4:8 మీరు తీశారా? అన్ని రాజ్యములు అతనికి సంబంధించినవి. That's the reason they fight, war, kill. I remember. Isn't that strange? They was given this sword to kill one another. Oh my. ఆ కారణము చేత వారు పోరాటములు, యుద్ధములు చంపుకుంటా. ఇప్పుడు గుర్తుంచుకునుడి, అది వింత కాదా? వారిని ఒకరినొకరు చంపుకుంటకు వారికి ఈ ఖడ్గం ఇయ్యబడెను. ఓహో మై. Notice. Now when he did that, he did not have the ecclesiastical power yet. But he started in with a demon of a false teaching. And that teaching become a doctrine. That doctrine become incarnate in a false prophet. గమనించు, ఇప్పుడు అతను అది చేసినప్పుడు అతనికి మత సంబంధమైన శక్తి ఇవ్వబడలేదు. అయితే అతడు దయ్యముతో అబద్ధ బోధను ప్రారంభించాడు. మరియు ఆ బోధ సిద్ధాంతముగా మారింది. ఆ సిద్ధాంతము ఒక అబద్ధ ప్రవక్తలలో అవతారమెత్తాడు. And then he went just to the right place. He never went to Israel now. He went to Rome. Nicaea, Rome. మరియు అటు తరువాత అతడు సరైన స్థలానికి వచ్చాడు. అతడు ఇశ్రాయేలునకు వెళ్ళలేదు. అతడు రోముకు వెళ్ళాడు. నిసియా రోముకు వెళ్ళాడు. The council was held and they elected a head bishop. And then by doing this, they united church and state together. Then he dropped his bow. He got off his white horse. He got on his red horse. Or he can kill anybody that don't agree with him. There's your seal. Same fella. ఆలోచన సభ ఏర్పాటు చేయబడినది. వారు ప్రధాన బిషప్పును ఎన్నుకున్నారు. అడు తరువాత ఇది చేయడం ద్వారా వారు సంఘమును, రాష్ట్రమును ఐక్యము చేశారు. ఆ తర్వాత తన విల్లును తాను విడిచాడు. తన తెల్లని గుర్రమును దిగాడు. అతడు అతని ఎర్రని గుర్రమును ఎక్కాడు. ఎందుకనగా అతనితో ఏకీపించని ఎవరినైనను చంపుటకు. అక్కడే మీ ముద్ర ఉన్నది. ఒకే వ్యక్తి. Watch him right on into eternity under with it, see? Unites both his powers together. దూరమునున్న నిత్యత్వం వరకు అతడు స్వారీ చేయుచు వెలుటను గమనించుడి. తన శక్తులను ఏకము చేశాడు. The same thing they're trying to do right now. Same thing. Today, and a strange thing, maybe you don't understand it, but today, from a Baptist group in Louisville, you heard it on the radio, a speaker raised up, and how many heard it? See? All right, here you are. ఇప్పుడు అదే కార్యం చేయుటకు ప్రయత్నిస్తున్నారు. ఈరోజు అదే కార్యము, మరియు వింతైన కార్యము. బహుశా మీరు అర్థం చేసుకోలేకపోవచ్చు. అయితే ఈరోజు లూయిస్విల్లోని బాప్టిస్టు గ్రూపు, మీరు రేడియోలో విన్నారు,
ఒక బోధకుడు లేచి, ఎంతమంది విన్నారు? మంచిది, చూశారా, మీరెక్కడున్నారు? They want and asked in the church now that we don't really have to or just kind of join the Catholic Church, but we have to kind of fellowship with them. Get it? వారు కోరుతారు, మనము కేథలిక్ సంఘంలో చేరకూడదు, కానీ వారితో సహవాసము కలిగి ఉంటాము. And the same time that going on in Louisville, over here God's unfolding the seals to His people to show them, don't do it! See them both working together? Remember, the crow and dove sat on the same roost pole. Sure. Just remember. మరియు అది లూయిస్లో జరుగుతున్న అదే సమయంలో ఇక్కడ దేవుడు ఆయన ప్రజలకు ముద్ర విప్పి దానిని చేయవద్దని చూపించుచున్నాడు. అవి రెండు ఏకమై క్రియ చేయుటను చూశారా? జ్ఞప్తించుకోండి. కాకి పావురము ఓడలో ఒకే కొయ్యపై కూర్చుండుట నిశ్చయం. జ్ఞప్తించుకోండి. Now, we find out He unites His power. Then when He becomes both state and church, ecclesiastical, then what are you going to do? He forms His own religion. And now He can do whatever He wants to. Then He has the right to put to death whosoever will not agree with Him. That's exactly what He did too. తన శక్తిని తాను ఐక్యపరిచి తరువాత సంఘము రాజ్యముగా రెండు మారినప్పుడు మత సంబంధముగా అది మనము కనుగొనుచున్నాము. అప్పుడు మీరేమి చేయబోతున్నారు? అతడు తన స్వంత మతమును రూపొందించును. ఇప్పుడు తాను చేయగోరినది తాను చేయును. తర్వాత తనతో అంగీకరించని ఎవరినైనను మరణమును విధించుటకు అతడు హక్కు కలిగుంటాడు. అదే ఖచ్చితంగా అతడు చేసినది. And He did that just exactly. And what he did it to the true saints of the living God who kept the word and wouldn't agree with Him on His dogmas, He put them to death. ఖచ్చితంగా అతడదే చేశాడు. ఏది అతడు ఎవరైతే వాక్యమును కాపాడి అతని యొక్క బోధకులకు అంగీకరించలేదో అట్టి నిజమైన భక్తులకు అతడు చేశాడు. వారికి మరణము విధించాడు. Now, Brother Lee Bale, and you teachers here of the Nicaea age in the early church. I don't know whether you read this or not. If you want to read it, you get in Smucker's Glorious Reformation. ఇప్పుడు సహోదరుడు లీవైల్ నైసియా కాలంను గుర్చి ఆరంభ సంఘమును గుర్చి మాట్లాడిన బోధకులైన మీరు ఇది చదివారో లేదో నాకు తెలియదు. మీరు అది చదవాలనుకుంటే మీరు స్మక్కర్ యొక్క గ్లోరియస్ రిఫార్మేషన్ అందులో మీరు పొందగలుగుతారు. And you find it that when St. Augustine of Hippo became a priest under the Roman Church, had the opportunity to one time the Holy Spirit tried to come on him. And he rejected it. How many knows that? As a teacher. మరియు మీరు అక్కడ చూస్తారు, ఏదనగా హిప్పోవాడైన పరిశుద్ధుడైన అగస్టిన్ రోము సంఘంలో యాజకుడయ్యాడు. ఒకసారి పరిశుద్ధాత్మ అతని పైకి వచ్చు తరుణము కలిగింది. అతడు దాన్ని నిరాకరించాడు. ఒక బోధకునిగా ఎంతమందికి అది తెలుసు? So he rejected the Holy Spirit. That's exactly what the type of the Protestant church today. Amen. That's rejected the Holy Ghost. కాబట్టి అతడు పరిశుద్ధాత్మను తృణీకరించాడు. అది ఖచ్చితంగా ఈ దినాన పరిశుద్ధాత్మను నిరాకరిస్తున్న ప్రొటెస్టెంట్ సంఘానికి పోలిక. He went back down to Hippo and he was the very one that signed that paper that had the revelation from God that it was all right and pleasing God to put every person to death that didn't believe with the Roman Catholic Church. అతడు హిప్పోకు తిరిగి వెళ్లిపోయాడు మరియు రోమన్ కేథలిక్ను నమ్మని ప్రతివారిని చంపుటకు దేవునికి ప్రీతికరమైనదనే ప్రత్యక్షతను అతడు దేవుని యొద్ద నుండి పొందుకునని ఒక కాగితంపై ఆజ్ఞను వ్రాసి సంతకం చేసిన వాడు ఇతడే. Now listen, I'm quoting from the Martyrology. From the time
of St. Augustine of Hippo until 1586 on the Roman martyrology. The Roman Catholic Church put 68 million Protestants to death. ఇప్పుడు వినండి, హతసాక్షుల వృత్తాంతము నుండి నేను నిర్వచిస్తున్నాను. హిప్పో వాసైన పరిశుద్ధ అగస్టిన్ 1586 వరకు రోమన్ హతసాక్షుల చరిత్రలో రోమన్ కేథలిక్ సంఘము 68 మిలియన్ల ప్రొటెస్టాంట్లను చంపెను. Was his sword red? Amen. Was he riding a red horse? Amen. What was it? The same power. Amen. The same rider. Amen. There's the seal. అతని ఖడ్గము ఎరుప, అతని ఎర్రని గుర్రం మీద స్వారీ చేస్తున్నాడా? అదేంటి? ఒకే శక్తి, ఒకే స్వారీ చేయువాడు. అది ముద్ర. They admit 68 million on the martyrology besides all those put to death outside of that. Oh, mercy. During the Dark Ages there were millions fed to lions and slaughter in every way because they wouldn't bow down to that Catholic dogma. You know that. హతసాక్షుల వృత్తాంతములో 68 మిలియన్ల వారు అంగీకరించారు. ఇదీ కాక దానికి మించి మరణించిన వారున్నారు. ఓహో, కనికరము కలుగును కాక. అంధకార యుగములలో లక్షల లక్షల మంది సింహాలకు వేయబడ్డారు, అనేక విధములుగా చంపబడ్డారు. ఎందుచేతనగా ఆ కేథలిక్ సిద్ధాంతములకు వారు లోబడలేదు. అది మీకు తెలుసు. How much time you got? All right, let me read something. Turn with me now, let me show you something. Let's picture this thing just a minute. This happened to come on my mind, and we'll just read it. మీకెంత సమయం ఉన్నది? సరే, ఒకటి చదువుతాను. ఇప్పుడు నాతో కలిసి త్రిప్పండి. ఒకటి చూపుతాను. ఒక నిమిషం చిత్రీకరిద్దాం. ఇదే నా తలంపులోనికి వచ్చినది. అది చదువుదాం. Let's turn over in Revelations to the 17th chapter of Revelations. We still got 15 minutes. All right? Now listen real close now as we read. You have your Bibles and turn. I'm going to give you just a little time so that you'll get it. ప్రకటన తిప్పుదాము. ప్రకటన 17వ అధ్యాయానికి. ఇక మనకు 15 నిమిషాలున్నవి. సరే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి. చదువుచుండగా బైబిల్ కలిగిన వారు త్రిప్పండి. మీరది పొందుకోగలందులకు నేను మీకు సమయం ఇవ్వబోతున్నాను. Did you get that, Lee? In Smuckers is where I got it. See, glorious reform that taken straight out of the martyrology of Rome at the Vatican. నీవ తీసేవా లీ? స్మక్కర్లో అది నా యొద్ద ఉన్నది. గ్లోరియస్ రిఫార్మ్లో వాటికన్లోని రోము యొక్క హతసాక్షుల పట్టిక నుండి అది తీయబడినది. Now, that was down to the persecution of St. Patrick's people, and then they called St. Patrick their saint. St. Patrick is about as much Catholic as I am. You know how much I am. ఇప్పుడు అది పరిశుద్ధ పేట్రిక్ ప్రజల యొక్క హింస వరకు జరిగెను. తరువాత పరిశుద్ధ పేట్రిక్ను వారి యొక్క భక్తుడని పిలుచుకున్నారు. పరిశుద్ధ పేట్రిక్ నావలే ఒక కేథలిక్. నేనెంత మట్టుకు కేథలిక్నో మీకు తెలుసు, అవునా? He detested the doctrine of the church. He refused to go to the Pope. Yes, sir. St. Patrick even, why, did you ever go up Northern Ireland where he had his schools? You know, his name wasn't Patrick. How many knows that? His name was Suscat. That's right. Lost his little sister. You remember when they were... అతడు సంఘం యొక్క సిద్ధాంతమును అసహించుకున్నాడు. అతడు పోపు యొద్దకు వెళ్ళుటకు నిరాకరించాడు. అవునండి, పరిశుద్ధ పేట్రిక్. మీరు ఎప్పుడైనా అతని విద్యను అభ్యసించిన ఉత్తర అయాన్లకు వెళ్ళారా? అతని పేరు పేట్రిక్ కాదు. ఎంతమందికి అది తెలుసు? అతని పేరు సుకాట్. అవును, అతడు తన చిన్న చెల్లిని పోగొట్టుకున్నాడు. మీకు జ్ఞప్తుందా? చూశారా? All right. Now notice, 17th chapter of Revelation. Now everybody just try to open your heart and let the Holy Spirit teach you now. సరే, ఇప్పుడు గమనించుడి. ప్రకటన 17వ అధ్యాయము. ప్రతి ఒక్కరూ తమ హృదయములను తెరుచుటకు ప్రయత్నించండి. పరిశుద్ధాత్మ మీకు బోధించును కాక. There came unto me one of the 7 angels which had the
had the 7 vials. Now you see the 7 vials. ఆ 7 పాత్రలను పట్టుకుని ఉన్న 7 దేవదూతలలో ఒకడు వచ్చి నాతో, ఇప్పుడు చూశారా 7 పాత్రలు? You know these 7s as we're going through. They all happened right at the same time, following the plagues, following the church ages. It's just the same. Because it's all sealed up into that one book. Everything. మీకు తెలుసా, ఈ 7ను గూర్చి మనం పఠనం చేస్తున్నప్పుడు ఒకేసారి ఇవన్నీ సంభవించును. తెగుళ్ళు సంఘకాలములను వెంబడిస్తూ, ఎందుకనగా అవన్నీను ఒక పుస్తకంలో ముద్రించబడి ఉన్నవి. And everything happens just in rotation, and one goes right into the other, and the other, and the other. There's 2 spirits are working. God and the devil. Amen. మరియు సమస్తమును వర్షక్రమములో ఒకదాని తర్వాత ఒకటి జరుగుతవి. ఒకటి మరొక దానిలోనికి, మరొకటి మరియు మరొకటి దానిలోనికి 2 ఆత్మలు పనిచేయుచున్నవి, దేవుడు మరియు దయ్యం. చూశారా? Which had the 7 last vials, and he talked with me, saying, Come here, and I'll show thee unto thee the judgment of the great whore that setteth upon many waters. ఆ ఆఖరు 7 పాత్రలు పట్టుకొనియున్న మాట్లాడుచు ఇలాగూ చెప్పెను, నీవిక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచెదను. Now look here, over here, waters, whore. What is that? That's a woman. Can't be a man. And what is a woman's symbol in the church, in the Bible? Church. Why? Christ's bride and so forth. You see, it's woman, the church. ఇప్పుడు ఇటు చూడు, ఇటు జలములు. వేశ్య ఏంటది? అదొక స్త్రీ, పురుషుడు కాలేడు. బైబిల్ గ్రంథములో సంఘము దేనికి సాదృశ్యము? సంఘము ఎందుకని? క్రీస్తు యొక్క పెళ్లి కుమార్తె మొదలైనవి. మీరు చూశారా? అది స్త్రీ, సంఘము. Now waters, what does that mean? Watch here. Read the 15th verse over there. జలములు, దాని అర్థమేంటి? ఇక్కడ గమనించండి. అక్కడ 15వ వచనం చదవండి. And he said unto me, The waters which thou sawest, where the whore sitteth, are peoples, multitudes, nations, and tongues. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోట నీవు చూచిన జలములు ప్రజలను, జన సమూహములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. This church is ruling over the whole world. See? Set up on many waters. ఈ సంఘము ప్రపంచం మొత్తాన్ని పరిపాలన చేస్తుంది. చూశారా? విస్తార జలములపై కూర్చొని ఉన్నది. With whom the kings of the earth have committed fornication, spiritual fornication, is taken her doctrine, Nicolaitan doctrine. And the habits of the earth have been made drunk with the wine of her fornications. భూరాజులు ఆమెతో వ్యభిచరించిరి. ఆత్మ సంబంధమైన వ్యభిచారము ఆమె సిద్ధాంతము తీసుకుని, నికోలాతుల సిద్ధాంతము. భూనివాసులు ఆమె వ్యభిచార మధ్యములో మత్తులైరి. Boy, you talk about a drunken bunch on it. అబ్బాయ్, నీవొక త్రాగుబోతు గుంపును గురించి మాట్లాడుతున్నావా? దానిపైన నీవు. So he carried me away in the spirit into the wilderness, and I saw a woman. అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా ఒక స్త్రీని చూచితిని. And did you know what? The Catholics' own writing admit this is their church. How many knows that? Right in their own writing. I got Facts of Our Faith, it's called. I see. Belongs to a priest. మరియు అదేమిటో నీకు తెలుసా? కేథలిక్కుల యొక్క స్వంత వ్రాతలే ఇది వారి యొక్క సంఘమని అంగీకరిస్తుంది. ఎంతమందికి అది తెలుసు? వారి సొంత వ్రాతలలో మన విశ్వాసం యొక్క రుజువులు అను పిలువబడినది నా యొద్ద ఉన్నది. ఇప్పుడు చూడండి, పూజారికి సంబంధించినది. All right. And so he carried me away in the spirit into the wilderness, and I saw a woman sitting upon a scarlet clothed beast full of names of blasphemy, having 7 heads and 10 horns. సరే సరే. అప్పుడతడు ఆత్మవశుడైన నన్ను అరణ్యమునకు కొనిపోగా దేవదూషణ నామములతో నిండుకుని 7 తలలను 10 కొమ్ములను కల ఎర్రని మృగం మీద కూర్చునిన ఒక స్త్రీని చూచితిని. Now just watch that symbol. That's 7 heads. దానిప్పుడు గమనించు ఆ సూచనను, ఆ 7 తలలను. Now you see here it said, and the heads which thou sawest are 7 hills on which the woman sitteth. Rome sits on 7 hills. See? Now there's no mistake about it. See,
7 heads and 10 horns, your 10 kingdoms and so forth. అది ఇక్కడ ఇలాగూ చెప్పబడినది మీరు చూస్తున్నారా? మరియు 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 మీరు చూచుచున్న ఆ తలలు, ఆ స్త్రీ కూర్చుని ఉన్న 7 కొండలు, రోమ్ 7 కొండలపై కూర్చున్నది చూశారా? అందును గూర్చి పొరపాటేమీ లేదు, అవునా? 7 తలలు మరియు 10 కొమ్ములు, తెలుసా? 10 రాజ్యములు మరియు అలాగు. And the woman was arrayed in purple, scarlet clothes, decked in gold and precious stones, pearls, having a golden cup in her hand full of abomination of the filthiness of her fornication. మరియు ఆ స్త్రీ ధూమ్ర రక్త వర్ణము గల వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యములతోనూ అలంకరించబడినదై హేయమైన కార్యములతోనూ తాను చేయుచున్న వ్యభిచార సంబంధమైన అపవిత్ర కార్యములతోనూ నిండిన ఒక సువర్ణ పాత్రను తన చేత పట్టుకుని ఉండెను. That Antichrist spirit, fornication, see, teaching. Committing adultery with God. See, now she's supposed to be a bride, see, and committing adultery. See, just like Eve did, just like the church does there, see. అంత్యక్రీస్తు ఆత్మ, జారత్వము చూశారా? బోధ, అది దేవునితో వ్యభిచారం చేయుట చూశారా? ఆమె యొక్క పెళ్లి కుమార్తెగా ఉండవలసి ఉన్నది చూశారా? వ్యభిచారం చేయుట చూశారా? హవ్వ చేసినట్టు సంఘం చేస్తున్నది, అవునా? And upon her head was written, a name written, Mystery Babylon the Great. And anybody knows Babylon's Rome. The mother of harlots and abominations of the earth. దాని నొసట దాని పేరు ఇలాగూ వ్రాయబడి ఉండెను, మర్మము, మహాబబులోను. ఎవరికైనా తెలుసు, బబులోన్ అనగా రోమ్ అని, వేశ్యలకును భూమిలోని ఏహ్యమైన వాటికిని తల్లి. And listen to the 6th verse. And I saw the woman drunk with the blood of the saints and with the blood of the martyrs of Jesus. And when I saw her, I wondered with great admiration. 6వ వచనం వినండి. మరియు ఆ స్త్రీ పరిశుద్ధుల రక్తము చేతను యేసు యొక్క హతసాక్షుల రక్తము చేతను మత్తెల్లి ఉండుట చూచితిని. నేను దానిని చూచి బహుగా ఆశ్చర్యపడగా. She's such a beautiful thing with crosses and everything on her. How in the world could she be the guilty of drinking the blood of the saints? It puzzled him. I was going to tell him. శిలువలు సమస్తము ధరించుకుని ఆమె అంత అందంగా ఉండెను. ప్రపంచములో ఆమె ఏ విధముగా పరిశుద్ధ రక్తము త్రాగి నేరస్తురాలుగా ఎంచబడును? అది అతనిని ఆశ్చర్యపరచెను. ఇప్పుడు ఆయన అతనికి చెప్పబోతున్నాడు. And the angel said unto me, Wherefore dost thou marvel? I'll tell thee the mystery of the woman and the beast that carrieth her. Now this is not under the one of the seals, this is something else. ఆ దూత నాతో ఇట్లనెను, నీవేలా ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గుచ్చిన మర్మమును, 7 తలలను 10 కొమ్ములను కలిగి దాన్ని మోయుచున్న క్రూరముఖమును గుచ్చిన మర్మమును నేను నీకు తెలిపెదను. ఇప్పుడు ఇది ముద్రలో లేనిది, ఇది ఇంకొకటి చూశారా? And he said, the 7 heads and the 10 horns, the beast thou sawest was and is not, and shall ascend out of the bottomless pit, has no foundation, the Pope, and shall go into perdition. Amen. And they that dwell upon the earth shall wonder, whose names were not written in the Lamb's Book of Life. There's the elected. Life from the foundation of the world. మరియు అతడు చెప్పాడు, 7 తలలను మరియు 10 కొమ్ములను నీవు చూచిన ఆ మృగం ఉండెను, కాని ఇప్పుడు లేదు. అయితే అది అగాధ జలముల్లోండి పైకి వచ్చుటకు పోపుకు పునాది లేదు, నాశనములకు పోవుటకు సిద్ధముగా ఉన్నది. భూనివాసుల్లో జగదుత్పత్తి మొదలుకొని జీవగంధమందు ఎవరి పేరు రాయబడలేదు, వారు అక్కడ ఎన్నుకొనబడిన వారున్నారు చూశారా? ఆ మృగముండిన కాని ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు. When was your name put on the book of life? That revival you attended? No, sir. From the foundation of the world. ఎలాగూ జీవగ్రంథంలో నీ పేరు ఎప్పుడు పెట్టబడి ఉన్నది? నీవు హాజరైన ఉద్యోగపుడా? కాదండి, జగత్తు పునాది వేయబడినప్పుడే. When they beheld the beast that was, is not, and yet is. See, the beast, one will die, another will take his place. He was not,
He was not, he was not, and should go plumb into perdition that way, see? All right. మృగముండెను కాని ఇప్పుడు లేదు. అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకుని ఆశ్చర్యపడుదురు. చూశారా, మృగము ఒకరు చనిపోవును, మరొకరు అతని స్థానము తీసుకును. అతడుండెను, అతల్లేడు. అతడు ఉండెను, అతల్లేడు. ఉండెను, అతల్లేడు. ఆ విధముగా ఆమె నాశనమునకు పోవును. సరే. And here is the mind which has wisdom. How many knows his 9 spiritual gifts and one of them are wisdom? ఇందులో జ్ఞానం గల మనస్సు కనబడును. 9 ఆత్మ సంబంధమైన వరములున్నవి. ఎంతమందికి తెలుసు? వాటిలో ఒకటి జ్ఞానము. The 7 heads are 7 mountains on which the woman sat it. Oh, you'd have to be totally blind, deaf, and dumb not to get that. సరే, ఆ 7 తలలు ఆ స్త్రీ కూర్చున్న 7 కొండలు. మీరది గ్రహించలేకపోతే మీరు సంపూర్తిగా గుడ్డివారు, చెవిటివారు, మోగవారై ఉంటారు. అవునా? సరే. There are 7 kings, 5 are fallen, and 1 is Nero, and 1 is to come. And when he cometh, he must continue just a short space. You remember what he done? Burnt the city and laid down to the Christians and put his mother on a single tree of a horse and run her through the streets and fiddle. Rome burnt. All right? మరియు 7 రాజులు కలరు, 5 కులిపోయిరి. ఒకడున్నాడు, నీరు. కడంవాడు ఇంకనూ రాలేదు. వచ్చినప్పుడు అతడు కొంచెం కాలముండవలెను. అతడేమి చేశాడో మీకు జ్ఞాపకమున్నదా? నగరాన్ని కాల్చివేశాడు, దానిని క్రైస్తవుల మీదికి నెట్టాడు. అతనే తల్లిని ఒక చిన్న చెట్టుపై నుంచి గుర్రం వలె చేస్తూ ఆమెను ఆ వీధుల గుండా ఈడ్చుకుంటూ తీసుకెళ్లాడు. రోము తగలబడుచుండగా అతడు ఫిడేలు వాయించాడు. సరే. And the beast that was and is not, even he is the 8th. Pagan Rome brought into papal Rome when the incarnate Antichrist spirit become incarnate and was crowned. He was made a crowned king of Rome. Amen. Both in state and church together. Amen. Oh, brother, see, it's just full of it. ఉండినదియు ఇప్పుడు లేనిదియునైనా ఈ క్రూరముఖము ఆ 7 పాటు ఒకటయుండి అన్య రోమ్, పోప్ రోమ్ అయినది. అవతారమెత్తిన అంత్యక్రీస్తు ఆత్మ అవతారమెత్తి కిరీటధారి అయ్యాడు. రోము రాజ్యమునకు, సంఘమునకు కిరీటము ధరించిన రాజయ్యాడు. ఓ సహోదరుడా, అది వాటితో నిండియున్నది. చూశారా? He is the 7th, and he goeth. How long does he last? They never change the system to perdition. The 10 horns which thou sawest are 10 kings, which have received no kingdoms as yet, but received power as kings 1 hour with the beast. That's dictators, you see, of course. ఉండినదియు 7వది మరియు నాశనమునకు పోవును. అదెంతకాలం నిలుచును? వారు పద్ధతిని మార్చరు. నీవు చూచిన ఆ 10 కొమ్ములు 10 మంది రాజులు. వారిది వరకు రాజ్యమును పొందలేదు, కాని ఒక గడియ క్రూరముఖంతో కూడా రాజుల వలె అధికారము పొందుదురు. వారు నియంతలు. మీరు చూశారా? These have one mind. All right, look here, they talk about communism. వారందరూ ఒక్క మనస్సు కలిగిండిరి. ఇప్పుడు ఇటు చూడండి, అది కమ్యూనిజం గురించి మాట్లాడుతూ కాదు. అవును. These have one mind and shall give their power and strength unto the beast. These shall make war with the Lamb, and the Lamb shall overcome them. For he is Lord of lords and King of kings. And they that are with him are called, chosen, and faithful. వారు ఏకాభిప్రాయం గలవారై తమ బలమును మరియు అధికారమును ఆ మృగమునకు అప్పగింతురు. వీరు గొర్రెపిల్లతో యుద్ధము చేతురు, కాని గొర్రెపిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండినవారు పిలువబడిన వారై, ఏర్పరచబడిన వారై, నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. And he said unto me, the waters which thou sawest, where the whore sitteth, are peoples, multitudes, nations, and tongues. మరియు ఆ దూత నాతో ఇలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోటు నీవు చూచిన
జలములు ప్రజలను, జనసమూహములను, జలములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. The 10 horns which thou sawest upon the beast, these shall hate the whore. And that covenant is broken, I talked about last night. And shall make her desolate and naked, and shall eat her flesh and burn her with fire. నీవు ఆ 10 కొమ్ములు గల ఆ మృగమును చూచితివే. వారు ఆ వేశ్యను ద్వేషించి ఆ నిబంధనను విడగొట్టి గతరాత్రి నిన్నది మాట్లాడితిని. దానిని దిక్కులేని దానిగాను దిగంబరిగాను చేసి దాని మాంసం భక్షించి అగ్నిచేత దానిని బొత్తిగా కాల్చివేతురు. Don't you know the Bible says that the shipmasters and everything else said, alas, that great city, now it's met its doom in 1 hour, see? అయ్యో అయ్యో, ఆ మహాపట్నం 1 గంటలోనే కూలిపోయినే అని నావికులు తదితరులు చెప్తారని బైబిల్ గ్రంథం చెప్పుచున్నది. మీకు తెలీదా? చూశారా? For God has put in their hearts to fulfill His will and to agree and give their kingdoms over to the beast until the word of God shall be fulfilled. The woman which thou sawest is that great city which reigneth over all the kings of the earth. దేవుని మాటలు నెరవేరు వరకు వారు ఏకాభిప్రాయం గలవారై తమ రాజ్యములు ఆ మృగమునకు అప్పగించుట వలన తన సంకల్పము చొప్పున కొనసాగించినట్లు దేవుడు వారికి బుద్ధి పుట్టించెను. మరియు నీవు చూచిన ఆ స్త్రీ భూరాజులనేలు ఆ మహాపట్టణమే. Tell me one. Russia don't reign over all. We don't reign over all. There's only one king that reigns over ever, like that Nebuchadnezzar's iron running out in every one of them toes. That's Rome. Amen. Rome don't do it as a nation. It does it as a church. Amen. Every nation under heaven is to Rome. ఒకటి నాకు చెప్పండి, రష్యా అందరినీ పరిపాలించట్లేదు, మనము అందరినీ పరిపాలించట్లేదు. ప్రతి ఒక్కరిని పరిపాలించు ఒకరున్నారు. నెబుకద్నెజరు యొక్క ఇనుము దొర్లుచు వేళ్ల వరకు పోవుచున్నవి. అది రోమ్. ఒక దేశముగా రోము చేయట్లేదు, అది సంఘముగా చేయుచున్నది. ఆకాశం కింద నుండి ప్రతి దేశము రోము చెందినది. No one that said who can make war with him. He can say peace, that settles it. Every Catholic says don't fight. They don't fight. That's all. Who's able to do what he can do? Nobody. That's right. వారు ఈ విధంగా చెప్పుట్లో ఆశ్చర్యం లేదు. ఎవరు వానితో యుద్ధం చేయగలరు? అతడు సమాధానమని చెప్తే అది అంతే. ప్రతి కేథలిక్కు చెప్పును, అది యుద్ధము చేయుదుము అని చెప్తే, మరియు వారు యుద్ధము చేయరు. అంతే. అతడు చేయునని ఎవరు చేయగలరు? అతడు చేయునది ఎవరు చేయగలరు? ఎవరు చేయరు. అంతే. So they wonder if the miracles he can do, he can stop war. Only thing you have to do is say stop. That's all. But you think he'll do it? Certainly not. అతడు చేయు అద్భుతాలకు ఆశ్చర్యపడతారు. అతడు యుద్ధమును ఆపగలడు. అతడు చేయగలిగిందంతా ఒకటే, ఆగు అని చెప్పుట. అంతే. అయితే అతడు చేయునని అనుకుంటున్నావా? తప్పక కాదు. Notice that show they should kill one another, should kill each other. His bow had no arrows at first, but his great sword did. He done his killing later and changed from white horse to red horse, the same exactly devil. With his sword. గమనించు, అది నిశ్చయంగా చూపించుచున్నది. వారు ఒకరినొకరు చంపుకుంటారు. వారు ఒకరినొకరు చంపుకుంటారు. మొదటిగా అతని విల్లుకు బాణాలు లేవు. అయితే అతని గొప్ప ఖడ్గము ఆ పని చేసెను. తరువాత అతను చంపాడు, మరియు తెల్లని గుర్రం నుండి ఎర్రని గుర్రమునకు మారాడు. అదే అతను దయ్యం తన యొక్క ఖడ్గముతో నున్నవాడు. What did Jesus say? Jesus said, they that take the sword will perish by it. Don't fight back. See? Jesus that night when he said that, and Peter took his sword. See? Just do like he did. Just go ahead. యేసు ఏమి చెప్పాడు? యేసు చెప్పాడు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించును, తిరిగి పోరాడవద్దు. అవునా? యేసు ఆ రాత్రి ఆయన అది చెప్పినప్పుడు పేతురు తన కత్తి తీసుకున్నాడు. చూశారా? ఆయన చేసిన విధంగా చెయ్యుడి.
ముందుకు సాగుదాం. Now remember, he's got a sword. He's going forth, a sword in his hand, riding red horse, wading through the blood of everybody that disagrees with him. ఇప్పుడు జ్ఞప్తించుకోండి, అతను ఒక ఖడ్గమును కలిగి ఉన్నాడు. తన చేతిలో ఒక ఖడ్గం పట్టుకుని ఎర్రని గుర్రం మీద స్వారీ చేస్తూ తనతో ఏకీభించని ప్రతి ఒక్కరి రక్తంపై పోవుచున్నాడు. Now do you understand it? How many understands what that seal is now? All right. Now, what did Jesus say? They that take the sword will perish by the sword. Is that right? All right. దానిని ఇప్పుడు మీరు గ్రహించారా? ఆ ముద్ర ఏమిటని ఇప్పుడు ఎంతమంది అర్థం చేసుకున్నారు? సరే, ఇప్పుడు యేసు ఏమి చెప్పాడు? కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే నశించును, అవునా? సరే. All right. This rider and all his kingdom subjects that are slain down through the age, that's drawn all this blood, are the martyrs of the saints, will be slain by the sword of Jesus Christ when he comes. They that take the sword will be slain by the sword. ఈ గుర్రం పైన స్వారీ చేయవాడు, అతని రాజ్యము పౌరులందరూ ఆ కాలమంతట్లో చంపబడినవారు, అనగా పరిశుద్ధులైన హతసాక్షుల రక్తం పీల్చినవారు యేసుక్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఖడ్గము చేత చంపబడతారు. కత్తి పట్టుకున్నవాడు కత్తి చేతనే నాశనమగును. They took the sword of dogma and Antichrist and cut down the real true worshippers all down through the ages to the millions. And when Christ comes with the sword, for it's His word that proceeds out of His mouth, He'll slay every enemy that is before Him. అన్ని కాలాల్లోనూ లక్షల కొలది నిజమైన ఆరాధికులను అంత్యక్రీస్తు ఆత్మచేతను దుర్బోధ సిద్ధాంతము చేతను తీసుకున్నారు. క్రీస్తు తన ఖడ్గము చేత వచ్చినప్పుడు అది ఆయన నోటి నుండి వచ్చు ఆయన వాక్యము ఆయన ఎదుటినున్న ప్రతి శత్రువును చంపును. You believe it? Let's go here just a minute. Revelations, we'll see now if I'm just saying that or where the word says it. Revelations 19:11. మీరది నమ్ముతున్నారా? శత్రువును చంపుట. ఒక్క నిమిషం ఇక్కడికి మనం వెళ్దాం. ప్రకటన. నేను దాన్ని చెప్తున్నాను లేక వాక్యం అది చెప్తుందో ఇప్పుడు మనం చూద్దాం. ప్రకటన 19:11. And I saw heaven open. Amen. And behold a white horse, and he that sat on him is called Faithful and True, and in righteousness he is judge and make war. His eyes were the flames of fire, and on his head many crowns. మరియు పరలోకం తెరవబడినట్టు చూచితిని. ఆమేన్. అప్పుడిదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను. దానిమీద కూర్చుని ఉన్నవాడు నమ్మకమైన వాడును సత్యవంతుడును అను నామము కలవాడు. ఆయన నీతిని బట్టి విమర్శ చేయుచు యుద్ధము జరిగించుచున్నాడు. ఆయన నేత్రములు అగ్ని జ్వాల, ఆయన శిరస్సు మీద అనేక కిరీటములు. Oh, brother. See, he's done me crowned by saints, you see. ఓ సహోదరుడా, చూశావా? ఆయన కిరీటములను ఆయన యొక్క పరిశుద్ధులు పెట్టారు. మీరు చూశారా? And he had a name written that no man knew but himself. వ్రాయబడిన ఒక నామము ఆయనకు కలదు. అది ఆయనకే గాని మరి ఎవరికిని తెలియదు. Remember, we don't know that. See what it is. And he was clothed, let's see, and he was clothed with a vesture dipped in blood, and his name is called, not is, but called the Word of God. జ్ఞప్తించుకోండి, మనకు అది తెలియదు, అవునా? అదేంటి? మరియు ఆయన ధరించి ఉన్నాడు. మనము చూద్దాం. రక్తములో ముంచబడిన వస్త్రం ఆయన ధరించుకుని ఉండెను. మరియు దేవుని వాక్యమను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. ఉన్నాడు అని కాదు, ఉన్నది. For he in the Word is the same. See? Now notice, not his names. His name. It's called Word of God. It only knows one name. No other name. ఎందుకనగా ఆయన వాక్యము ఒకటే అయ్యున్నాడు. అవునా? ఇప్పుడు గమనించు, ఆయన నామములు కాదు. ఆయన నామము దేవుని వాక్యమని పిలువబడుచున్నది. అది ఒక నామముగా ఎరుగుబడుచున్నది, మరి వేరే నామము కాదు. And the armies of heaven, which were in heaven, followed him upon white horses,
clothed in fine linen, white and clean. That's the righteousness of saints. See? పరలోకమందున్న సేనలు శుభ్రమైన తెల్లని నారబట్టలు ధరించుకుని తెల్లని గుర్రములెక్కి ఆయన్ని వెంబడించుచుండిరి. అది పరిశుద్ధుల యొక్క నీతి. చూశారా? Now watch. What did Jesus say? He that takes the sword. All right, red horse rider, here's where she's coming. Amen. He that takes the sword, you might have killed 68 million of them down through these ages since then. Amen. Maybe more. But Jesus said, he that takes the sword will perish by it. ఇప్పుడు గమనించు, యేసు ఏమని చెప్పాడు? కత్తి పట్టుకున్నవాడు, సరే, ఎర్రని గుర్రం మీద స్వారీ చేయువాడు. ఆమె ఇక్కడికి వచ్చుచున్నది. కత్తి పట్టుకున్నవాడు. అప్పటినుండి ఈ కాలాలన్నిట్లో బహుశా ఇంకా ఎక్కువగా 68 మిలియన్ల మందిని చంపియుందురు. అయితే యేసు చెప్పాడు, కత్తి పట్టుకున్నవాడు దాని వలన నాశనమగును అని. Watch it. And out of his mouth goeth a sharp sword. Amen. గమనించు, ఆయన నోటి నుండి వాడిగల ఖడ్గము బయలువెడుచున్నది. Hebrews, the 4th chapter, said the word of God is sharper than a two-edged sword. Amen. Cutting even to the marrow of the bone. And what does the word do? It's a discerner of the thoughts of the heart. Amen. Right. హెబ్రీ 4వ అధ్యాయం చెప్తుంది ఇలాగూ, దేవుని యొక్క వాక్యము రెండంచుల వాడి అన్న ఖడ్గము కంటే వాడిగా ఉండి ఎముకల యొక్క మూలుగులను విభజించినంత మట్టుకు అదేమి చేయుచున్నది? వాక్యం ఏం చేస్తుంది? అది హృదయం యొక్క తలంపులను శోధించుచున్నది. అవును. Out of his mouth goeth a sharp sword, that with it he should smite the nations, and he shall rule them with a rod of iron, and he treadeth the winepress of the fierceness of the wrath of Almighty God. And he had on his vesture and on his thigh a name written, King of Kings and Lord of Lords. Amen. జనములను కొట్టుటకై ఆయన నోటి నుండి రెండంచుల గల ఖడ్గము వాడిగల ఖడ్గము బయలువెళ్ళుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని ఏలును. ఆయనే సర్వాధికారియగు దేవుని తీక్షణమైన ఉగ్రతయను మద్యపు తొట్టి త్రొక్కును. రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నది. As the impostors against the Word of God, and because they wouldn't agree, and this thing, Satan placed, united the political powers which he held, and the spiritual powers which he held together, and made a church that sweeps into every nation. దేవుని వాక్యమునకు విరోధముగా నుండుచు మరియు దానివలె నటించువారు దేవుని వాక్యముతో ఏకీభించనందున ఆ విధముగా ఉన్నారు. సాతానుడు తాను పట్టుకున్న రాజకీయ శక్తులను, తాను పట్టుకున్న ఆత్మ సంబంధమైన శక్తులను కలిపి ప్రతి దేశములో చొరబడు ఒక సంఘముగా చేశాడు. And he's put millions times millions after he jumped off from his white horse onto his red horse, and he took his sword and went forth. అతడు లక్షల కొలది తెల్లని గుర్రం నుండి దిగి ఎర్రని గుర్రం ఎక్కి తన చేతితో ఖడ్గం పట్టుకుని బయలువెళ్ళెను. But God said, with the same thing that he perverted or tried to, by false teaching, that same word will rise in power coming forth from the lips of Jesus Christ, and shall slay him and everything before him. అయితే దేవుడు చెప్పాడు, ఒక అబద్ధ బోధ ద్వారా దేనినైతే తారుమారు చేశాడో లేక ప్రయత్నించాడో అదే వాక్యము బలముతో లేచి యేసుక్రీస్తు పెదవుల గుండా ఉచ్చరించబడి అతన్ని చంపును. ఆయన ఎదుర్కొన్న సమస్తమును సంహరించును. Amen. There's the second seal. You love him. Oh my. Hallelujah. That's thus saith the Lord. ఆమేన్. అక్కడే రెండవ ముద్ర ఉన్నది. మీరు ఆయన ప్రేమిస్తున్నారా? ఓహో మాయే, అది యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు.
and visions and everything has hit just exactly on the point. And how many knows that? Raise your hand. Hundreds, everybody here with their hands up. That's right. So shall this be. Remember, it's so. దేవునికి స్తోత్రం. ఈ మిగతా ఇతర ప్రత్యక్షతలు, దర్శనాలు, ప్రతిదీ ఒకే కార్యంపై చక్కగా సరిపోతున్నవా? ఎంతమందికి తెలుసు? మీ చేతులు పైకెత్తండి. 100 మంది, ప్రతి ఒక్కరూ ఇక్కడ తమ చేతులెత్తారు. మంచిది, ఇది అలాగే ఉంటున్నది. ఇది అంతే, జ్ఞాపకముంచుకోండి. Oh, friend, come to the fountain that's filled with blood, drawn from Emmanuel's veins, where sinners plunge beneath the flood, lose all their guilty stains. ఓహో స్నేహితుడా, ఇమ్మానుయేలు రక్తనాళం నుండి వచ్చిన రక్తపు ఊట యొద్దకు రమ్ము. అక్కడ పాపులు ఊటలో మునిగి వారి పాపపు మరకలు పోగొట్టుకుంటారు. Come believe on Him. If you've never, don't take any chance. Don't. If there's anything in your life, friend. మీరు ఎన్నడూ చేయనట్లయితే ఆయన్ను నమ్మండి, రండి, వాయిదా వేయవద్దు. వద్దు వద్దు స్నేహితుడా, ఏదైనా నీ జీవితంలో ఉన్నట్లయితే. We're here. Something's fixing to happen. I don't know why. I don't know when. I know what's going to happen, but I don't know when it's going to happen. But it's bound to be because He's revealing it right now. He doesn't do anything unless He makes it known. Amos 3. He makes it known first. మనమిక్కడ ఉన్నాము. ఒకటి జరగనై ఉన్నది. నాకు తెలియదు. ఎప్పుడూ నాకు తెలియదు. ఏమి జరగనై ఉన్నదో నాకు తెలియదు. అయితే ఎప్పుడది జరుగునో నాకు తెలియదు. అయితే అది జరగనై ఉన్నది. ఎందుకనగా ఇప్పుడే దానిని ఆయన బయలుపరచనయ్యున్నాడు. ఆయన అది బయలుపరచబడకుండా ఆయన ఏదీ చేయడు. ఆమోసు 3 మొదట ఆయన తెలియపరచను. And He promised that these things would come in the last days, and the 7th church age, at the end of it, when the messengers arrive, there it would be. It would be revealed, those broken seals would be revealed, and here they are. That's in the name of the Lord. Believe it, friend. Just come out of Babylon. ఈ విషయాలు కడవరి దినాల్లో వచ్చునని ఆయన వాగ్దానం చేశాడు. 7వ సంఘకాలము దాని అంతమందు వర్తమానికుడు వచ్చినప్పుడు అక్కడ బయలుపరచబడును. అది బయలుపరచబడును. విప్పబడిన ఆ ముద్రలు బయలుపరచబడును. ఇక్కడే అవి ఉన్నవి. ఇప్పుడు అది ప్రభువు నామములో. స్నేహితుడా, అది నమ్ము. అవునండి, బబులోను నుండి బయటికి రా. I want to say something before closing because I'm getting just 9:30. It's just right now time. ముగించక ముందు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. కారణం, నేను 9:30కు ఖచ్చితంగా వచ్చాను. ఇప్పుడు ఇది సరైన సమయం. Billy and I, when we got off of the plane in India, our last trip there, I was looking at a paper that they brought was written in English. బిల్లీ మరియు నేను ఇండియాలో విమానం దిగినప్పుడు, ఇండియాలో అది మా ఆఖరి యాత్ర, వారు తీసుకుని వచ్చిన వార్తాపత్రిక నేను చూస్తున్నాను. అది ఆంగ్లములో ఉన్నది. And it said the earthquake must be over. The birds are coming back. Then it gives the details. మరియు అది చెప్తుంది, భూకంపం అయిపోయింది, పక్షులు తిరిగి వచ్చుచున్నవి అని. తరువాత వివరాలు చెప్పబడినవి. There's something funny happened. India don't have woven fences like we do. They pick up rocks and make their fences. And they build a lot of their houses out of rock, just place them up there. It's warm there around where pretty near in India, let's get up in the mountains. వారు అక్కడ ఒక వింతైన విషయం జరిగినది. ఇండియాలో మనవల్లే అల్లబడిన కంచెలుండవు. వాళ్ళు రాళ్లు తీసుకుని కంచెలు పెడతారు. వారి ఇళ్ళని కూడా రాళ్లతోనే పెడతారు. అక్కడ ఉంచుతారు. అక్కడ అన్ని చోట్ల ఇండియా అంతటా వేడిగా ఉండును, కొండలపై తప్ప. And all down through Calcutta and things, the people just lay on the streets starving to death, so forth. అంతటి కలకత్తా తదితర ప్రాంతాల్లో వీధుల్లో ప్రజలు ఆకలితో బాధపడుతూ ఉంటారు. Now, so
and they build their houses and towers, their house. They run the fence right up here at the side of their house. Build a tower for their house, and a tower maybe where they got their well, they dug it for their cattle and things, and run their fences around. కాబట్టి వారి ఇల్లు గోపురాలతో కడతారు. వారు వారి ఇంటి ప్రక్కనే ఇక్కడ కంచె కడతారు. వారి ఇంటికి గోపురం కడతారు. వారి బావి బహుశా అక్కడ ఉంటుంది. వారి పశువులకు మొదలైన వాటికి వారు త్రవ్వుతారు. తర్వాత చుట్టూ కంచె వేస్తారు. And all at once something began to happen. The little birds, go into those rocks, and they build their nests and raise their young ones, and something began to happen. మరియు తటాలన ఒకటి జరగటం ప్రారంభించినది. తెలుసా, చిన్న పక్షులు ఆ రాళ్లలోకి వెళ్ళినవి. వాటి గూళ్ళు అవి నిర్మించుకుని వాటి చిన్న పిల్లలను పెంచుతవి. ఒకటి జరగటం ప్రారంభించినది. Every day when it would get hot, all the cattle will come around and stand under the shadow of those walls, keep cool. And all the little birds live in those places. And all of a sudden, all them little birds, for some unknown reason. Now, you know what we said the other day about little birds? ప్రతిదినము అది వేడిగా ఉన్నప్పుడు పశువులనియు ఆ గోడల చుట్టూకు వచ్చి ఆ గోడల నీడ కింద నిలబడును చల్లదనం కోసం. ఆ చిన్న పక్షులన్నీ ఆ స్థలాలలో నివసించును. అకస్మాత్తుగా ఆ చిన్న పక్షులన్నీ ఒక తెలియని కారణం కొరకు, గత దినం చిన్న పక్షుల కొరకు ఏమని చెప్పామో మీకు తెలుసా? అవునా? Some unknown reason, they all took off. And they went out and didn't come back to their nest. They went out in the field. And they sat in the trees, wherever they could get, right out on the ground. ఒక తెలియని కారణము చేత అవన్నీ ఎగిరిపోతవి. అవి బయటికి వెళ్లిపోయినవి. వాటి గూళ్లకు మరలా రాలేదు. అవి పొలంలోకి వెళ్లిపోయినవి. చెట్ల మీద కూర్చున్నవి. అవి ఎక్కడెక్కడికి చేరినవో లేక మైదానంపై ఉన్నవో. The cattle wouldn't come around. The sheep wouldn't come around. They stayed right in the field and hugged up against one another. It's a good way to do. They knew that something was going to happen. Then all of a sudden an earthquake took place and shook the walls down, the fences down, and everything else. పశువులు తిరిగి రాలేదు. గొర్రెలు తిరిగి రాలేదు. అవి పొలములోనే ఉండిపోయినవి. మరియు ఒకదానికొకటి హత్తుకుని ఉండెను. అది చేయవలసిన మంచి మార్గం. ఒకటి జరగబోతున్నదని వాటికి తెలుసు. అటు తర్వాత అకస్మాత్తుగా ఒక భూకంపం వచ్చినది. గోడలను కంచెను కదిల్చి వేసినది. Then the little birds began to come back. Didn't come back for 3 or 4 days, then began to come back. They said, well, the earthquakes must be over now. The birds are coming back. అప్పుడు ఆ చిన్న పక్షులు తిరిగి వచ్చుటకు ప్రారంభించినవి. 3-4 దినాల వరకు తిరిగి రాలేదు. తర్వాత వచ్చుటకు ప్రారంభించినవి. అవి అనుకున్నవి, సరే భూకంపం తప్పక అయిపోయింటుంది. పక్షులు తిరిగి వస్తున్నవి. Why? Don't you believe that the same God that could make them birds and cattle and sheep in the days of Noah go into the ark, He's still the same God that can make them fly to safety? Is that right? ఎందుకు? నోహు దినాల్లో ఆ పక్షులను, పశువులను మరియు గొర్రెలను ఓడలోపలికి నడిపించిన అదే దేవుడు, మరి వాటిని సురక్షితమైన చోటుకు ఎగిరిపోయినట్లుగా చేయగల మారని అదే దేవుడని మీరు నమ్ముచున్నారా? అది నిజమేనా? Now let me say something, brother. There's something fixing to happen. And all these big old ecclesiastical walls are going to collapse. And go right back over yonder and agree, because they're going to do it as certain as I'm standing here. There's an image to that beast that's as certain as I'm standing here in this nation, Tucket, according to the word of the Lord. సహోదరుడా, ఇప్పుడు నన్ను ఒకటి చెప్పని. ఒకటి జరుగుటకు సంసిద్ధంగా ఉన్నది. ఈ పెద్దవన్నీ పురాతన మత సంబంధమైన గోడలన్నీ కూలిపోతున్నవి. సుదూరమునకు వెళ్లి ఏకీభించనయున్నవి. నేనిక్క నిలబడి ఉండటం ఎంత నిశ్చయమో అంత నిశ్చయంగా అవి చేయబోతున్నవి. ఆ మృగమునకు ప్రతిమ ఎండును. నేనిక్క నిలబడినంత నిశ్చయముగా ప్రభు యొక్క వాక్య ప్రకారముగా ఈ దేశము అది గైకొని ఉన్నది. Listen, when you feel that little funny feeling, you get away from them walls. Get away, you'll die there. Don't do it. Come out of it. Get away from all this stuff. Flee to safety as quick as you can. Ask
God, for mercy. విను, ఆ వింతైన భావన నీకు కలిగినప్పుడు ఆ గోడల నుండి మీరు దూరంగా పొండి, దూరంగా వెళ్ళిపోండి. అక్కడ మీరు చచ్చిపోతారు. దానిని చేయవద్దు. దాని నుండి బయటికి రండి. ఈ కార్యం నుండి దూరంగా వెళ్ళండి. మీరు పరిగెత్తగలిగినంత త్వరగా క్షేమకరమైన స్థానానికి పారిపోండి. కనికరము కొరకు దేవుని అడగండి. Don't just take some, well, my mother was Methodist, so I suppose I'll be. My papa was Baptist, I'll be. Don't you do that. Don't you take any chance. నా తల్లి మెథడిస్టు కనుక నేను అలాగుంటాను, మా నాన్న బాప్టిస్టు నేను అలాగుంటాను అని ఆ విధంగా చెప్పవద్దు. ఆ విధంగా చేయవద్దు. నీవు ఏ విధమైన తరుణాన్ని మార్చవద్దు. I don't care how simple and humble it seems, it's the word of the Lord. You flee to Jesus Christ just as quick as you can and stay there until God fills you with His Holy Spirit. Amen. For the hour is going to come when you're going to hunt for it and it won't be there. Amen. So be sure to do it. అదెంత సాధారణంగా కనిష్ట స్థాయిలో ఉన్నా నాకు లెక్కలేదు. అది ప్రభు యొక్క వాక్యము. యేసుక్రీస్తు యొద్దకు ఎంత త్వరగా పరిగెత్తాలో అంతగా పరిగెత్తు. దేవుడు ఆయన ఆత్మతో నిన్ను నింపు వరకు అక్కడే ఉండు. దాని కొరకు నీవు వెదకు. ఒక గడియ రాబోతున్నది, అది అక్కడ ఉండదు. అది చేయుటకు నిశ్చయించుకొనుము. ఒక క్షణం మనం తల్ల వంచుకుందాము. Heavenly Father, I just sometimes, Lord, stand here and I tremble. I think of that awful hour that's approaching, and there's no way to stop it. It's predicted that it would come. పరలోకపు తండ్రి, నేను కొన్నిసార్లు ప్రభువా యొక్క నిలబడి మరియు నేను వణకుచున్నాను. ఆ భయంకరమైన సమయం సమీపించుట తలంచుచున్నాను. అది నిలుపు చేయుటకు మార్గం లేదు. అది వచ్చునని చెప్పబడి ఉన్నది. Now I thought of why don't the people come and listen and won't they come and accept it? But of course I know that you said they wouldn't, so they won't. ఎందుకని ప్రజలు వచ్చి మరియు వినకూడదు? వారు వచ్చి అది అంగీకరించరా అని నేను అనుకున్నాను. అయితే వారు అంగీకరించరని నీవు చెప్పితివి కనుక వారు చేయరు. అది నాకు తెలియను. But there is some that's got their names written on the Lamb's Book of Life. And when them seals are thrown open there, they see their name there and the Holy Spirit speaks to them, they come. అయితే గొర్రెపిల్ల జీవగంధమందు తమ పేర్లు వ్రాయబడిన వారు కొందరున్నారు. ఆ ముద్రలు అక్కడ విప్పబడినప్పుడు వారి పేరు అక్కడుండుట వారు చూచెదరు. మరియు పరిశుద్ధాత్మ వారితో మాట్లాడును. వారు వచ్చారు. You can't keep them away. No one can. No one. They're coming anyhow because you're leading them like you did those little birds and the sheep and the cattle. Our God. నీవు వారిని దూరంగా ఉంచలేదు. ఎవరు కూడా ఎలాగైనా వారు వచ్చుచున్నారు. ఎందుకనగా ఆ చిన్న పక్షులను, గొర్రెలను, పశువులను నీవు ఎలాగు నడిపించదవో వాటిని అలాగు నడిపించుచున్నావు. నీవు దేవుడివై ఉన్నావు. Some instinct that them animals have, that they know that they must get away. If instinct to an animal could warn him to flee from danger, what should the Holy Spirit do to a church that claims to be filled with it? ఒక అంతర్బుద్ధి ఆ జంతువులు కలిగినందున తప్పించుకోవాలని అవి ఎగిరి ఉన్నవి. అపాయం నుండి తప్పించుకుంటానికి వెళ్లిపోవాలని ఒక జంతువుకు అంతర్బుద్ధి హెచ్చరిక చేసినలా పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నానని చెప్పుకునే సంఘమునకు అది ఏమి చేయును? God be merciful to us. Forgive us all, Lord, of our shortcomings. We don't mean to stand here in this pulpit and let these people stand around walls and their limbs are aching and then just go away and say, well, that sounds very good. Lord, we want to do something about it. దేవా, మాయల్ల కనికరము చూపుము. ప్రభువా, మా తప్పిదాలన్నిటి నుండి మమ్మల్ని క్షమించుము. భలే, చాలా బాగుంది అని చెప్పుచు మరియు ప్రజలు గోడల చుట్టూ నిలబడి
వారి అవయవములు నొప్పులని చెప్పు మాటలను వినుటకు మేము ఇక్కడ ఈ ప్రసంగ వేదిక యొద్ద నిలబట్టుకు కోరుటలేదు. ప్రభువా, మేమొకటి చేయాలని ఆశించుచున్నాము. We want you to search our hearts. If there's anything wrong, Lord, let us know now. Please don't let us come to that hour. Yonder when it's too late. Search me, try me, Lord. మేము మా హృదయాలను నీవు పరిశోధించమని కోరుచున్నాము. ప్రభువా, ఏదైనా తప్పిదమున్నట్లయితే మాకు తెలియచేయము. దయచేసి అది మరింత ఆలస్యమగు సమయం వచ్చే వరకు చేయకుము. నన్ను పరిశోధించుము, నన్ను పరీక్షించు ప్రభువా. Here I stand here by the grace of God, seeing those seals broke down there and come telling the people when you predicted it would happen this way weeks ago. And now, Father, here it is right before us. ఇక్కడ దేవుని కృప ద్వారా ఇక్కడ నేను నిలబడి అక్కడ ఆ ముద్దలో విప్పబడి వచ్చి ప్రజలకు చెప్పుటకు నేను చూచుచున్నాను. వారముల క్రితము ఈ విధముగా అది సంభవించునని నీవు ముందుగా చెప్పియుంటివి తండ్రి. ఇప్పుడు ఇక్కడ మాకు ముందుగా ఉన్నది. Now, Lord, try me. Search me. Search me in my heart. Lord, we want you to look into our lives. And if there's anything in there that's not right, just speak it to us, Lord. We want to make it right now. ఇప్పుడు ప్రభువా, నన్ను పరిశోధించుము, నన్ను పరీక్షించుము, నా హృదయములో నన్ను పరిశోధించుము. ప్రభువా, మాకు వద్దు, మాకు నీవు మా జీవితంలోకి చూడవలని కోరుచున్నాము. అక్కడ ఏమైనా ఉన్నట్లయితే, సరైనది కానిది ఉన్నట్లయితే ప్రభువా మాతో మాట్లాడవలని ఉన్నాము. ఇప్పుడే దాన్ని సరిచేసుకోగూరుచున్నాము. Right now, while there is a fountain filled with blood, while there is a bleach that can cleanse our sins and unbelief, we want to plunge our souls beneath that, all of our unbelief. God, help our unbelief. Take it away from us, Lord. ఇప్పుడే రక్తముతో నిండిన ఊట ఉండగానే మా పాపములు అవిశ్వాసములను శుద్ధి చేయు బ్లీచ్ ఉన్నప్పుడే మమ్మల్ని సరిచేయము. అందులో మా ఆత్మలను, మా అవిశ్వాసమంతయును ముంచగోరుచున్నాము. దేవా, మా అవిశ్వాసం నుండి మాకు సహాయం చేసి ప్రభువా అది మా యొద్ద నుండి తీసివేయము. We want to receive rapturing grace. We want to be able, when that mysterious thunders out yonder and the church is taken up, we want to be ready to receive it, Lord. Grant it. ఎత్తబడు విశ్వాసమును మేము పొందగోరుచున్నాము. ఆ మర్మమైన ఉరుమునప్పుడు, సంఘము పైకెత్తబడినప్పుడు అందులకు మేము సమర్థులమవుటకు అది పొందుకొనుగోరుచున్నాము. ప్రభువా, అది అనుగ్రహించుము. Try us, Lord, by thy word. Let us look into it. And if we see that we have failed, if there are those, your Lord, who are baptized in titles, knowing nothing about the real true baptism. ప్రభువా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని పరీక్షించుము. అందులోకి మేము చూచిదము కాక మేము అపజయం పొందుదామని చూచినట్లయితే, ప్రభువా, బిరుదుల ద్వారా ఇక్కడ బాప్తిసం తీసుకున్న వారు ఉన్నట్లయితే, సత్యమైన అసలైనది బాప్తిసం ఎరుగని వారు, May I be as faithful as Paul, when he passed through the upper coast of Ephesus and he found disciples screaming and shouting and having a glorious time. He said unto them, Have you received then the Holy Ghost since you believe? They know not where there be any. He said, Then to what was you baptized? పౌలు వలె నేను నమ్మకస్తునుగా ఉందును కాక, ఎఫెసు పైభాగం గుండా అతడు వెళ్తున్నప్పుడు శిష్యులు కేకలు బొబ్బరింతులు పెడుతూ మంచి సమయాన్ని కలిగునుటకు అతడు కనుగొన్నాడు. అతడు వారితో అన్నాడు, మీరు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని. అలాంటిది ఉన్నదని వారికి తెలియదు. అయితే దేన్ని బట్టి మీరు బాప్తిసం పొందారు? And they've been baptized by that glorious holy prophet. But they only baptized them to repentance. Then they were rebaptized in the name of Jesus Christ. And Paul commanded them to be baptized over again. మరియు మహిమగల పరిశుద్ధ ప్రవక్త ద్వారా వారు బాప్తిసం పొందారు. అయితే వారు మారు మనసు విషయమైన బాప్తిసం మాత్రం పొందిరి.
అటు తర్వాత వారు యేసుక్రీస్తు నామములో తిరిగి బాప్తిసం పొందారు. పౌలు వారు తిరిగి బాప్తిసం పొందాలని ఆజ్ఞ ఇచ్చాడు. Lord, in the light of your word, I command every person that's not baptized in the name of the Lord Jesus Christ to hasten to the water quickly while you have a chance. ప్రభువా, నీ వాక్య వెలుగులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందని ప్రతి వ్యక్తికి నేను ఆజ్ఞాపించుచున్నాను, మీకు తరుణముండగానే త్వరగా నీళ్ల యొద్దకు త్వరపడమని. You have not been filled with the Holy Ghost. I command you in the name of the Lord Jesus Christ, fall to your knees and don't get up until the Holy Spirit has sanctified you thoroughly and filled you with His love and goodness until your soul is so satisfied in the presence of God that your whole desire is to serve Him and walk for Him and work with Him all the rest of your life. Granted, I pray that God will give you this charge in Jesus Christ's name. పరిశుద్ధాత్మతో నింపబడిన వారైన మీరు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీరు మోకాళ్లపై నుండమని మీకు ఆజ్ఞాపిస్తున్నాను. ఆయన ప్రేమతోనూ మంచితనముతోనూ నింపి పరిశుద్ధాత్మ మిమ్మల్ని నిండుగా శుద్ధీకరించే వరకు లేవకండి. దేవుని సన్నిధానములో మీ ఆత్మ ఎంతగానో సంతృప్తి చెందే వరకు మీ జీవితకాలమంతా మీ ఆశంతా ఆయనను సేవించి ఆయనకై జీవించి ఆయనకై పనిచేయనట్లు అది అనుగ్రహించుము. దేవుడు దీనిని మీకు అనుగ్రహించాలని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. నేనాయన్ని ప్రేమించుచున్నాను, నేనాయన్ని ప్రేమించుచున్నాను. ఎందుకనగా ఆయన నన్ను మొదట ప్రేమించను. నిజంగా మీరు ఆయన్ని ప్రేమిస్తున్నారా? ఇప్పుడు మీ చేతులు పైకెత్తండి. నా రక్షణను కొనెను, కల్వరి చెట్టు పైన. If there's any city that feels their need tonight, feels that they need to be baptized, or needs the baptism of the Holy Spirit, you know your need has been revealed to you, and you want to be remembered in prayer. ఎవరైనా కూర్చొని వారి అక్కలను ఈ రాత్రి భావిస్తే, బాప్తిసం తీసుకోవాలని భావిస్తే, లేక పరిశుద్ధాత్మ బాప్తిసం భావిస్తే, నీ అక్కర నీకు తెలుసు, అది నీకు బయలుపరచబడినది, మరియు నీవు ప్రార్థనలో జ్ఞాపకుంచుకోవాలని కోరుచున్నావు. There's none of us can give it to you. Oh, we can baptize you, but the only thing we can't give you the Holy Spirit. God does that alone. మాలో ఏ ఒక్కరూ అది నీకు ఇవ్వలేరు. మేము నీకు బాప్తిసం ఇవ్వగలము. అయితే ఒక విషయం, పరిశుద్ధాత్మను నీకు ఇవ్వలేము. అది దేవుడు మాత్రమే చేయగలడు. But you feel your need, that God is speaking to your heart that you need it. And you want us to remember you in prayer. Would you stand up so we can know you and know who you are? God bless you. I need you. అయితే నీ అవసరతను నీవు భావించావు. అది దేవుడు నీ హృదయములో మాట్లాడుచున్నాడు. అది నీకు అవసరమైన దానిని నీవు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోకూర్చున్నావు. మేము నిన్ను ఎరుగునట్లు, నీవెవరివో తెలుసుకున్నట్లు నీవు నిలబడగలవా? దేవుని నిన్ను దీవించునుగాక. ఒక అక్కర. Lord bless you. I guess there's 150 maybe standing here. Maybe it's like that if I can see all. I don't know what's in the rooms and around the outside holding their hands up and so forth. But you have a need. Now let's pray. ప్రభు నిన్ను దీవించునుగాక.
ఇక్కడ ఒకవేళ 150 మంది నిలబడి ఉన్నారని అనుకుంటున్నాను. నేను అందరినీ చూడగలిగిన ఎడలా అలాగుండగలదు. గదులలో ఉన్నవారు, బయట చుట్టుపక్కల ఉన్నవారు, చేతులు పైకెత్తిన వారు మొదలైన వారెంతమందో నాకు తెలియదు. అయితే నీవు యొక్క అక్కరతో ఉన్నావు. ఇప్పుడు ప్రార్థించుకుందాము. Now, you who see those people that's standing by you, and they're standing as a witness before Christ, I need you, Lord. I need you. I'm trusting I'm one of those that's going to find my name tonight behind that seal yonder that is put on there for the foundation of the world. Something struck my heart. Now I'm standing, Lord. Is it me? Are you calling me? I want you to reveal to me my name over there. Fill me and seal me into yourself by the Holy Ghost. ఇప్పుడు మీ ప్రక్క నిలబడి ఉన్న వారిని చూస్తున్న మీరు క్రీస్తు ఎదుట సాక్షులుగా వారు నిలబడి ఉన్నారు. నీవు నాకు కావాలి ప్రభువా, నీవు నాకు కావాలి. నేను నమ్ముతున్నాను. జగత్తుకు పునాది వేయబడినప్పటి నుండి అక్కడనున్న నా పేరును ఈ రాత్రి ఆ ముద్ర వెనుక ఉండుటను కనుగొనగలిగిన వారిలో నేను కూడా ఒకటిగా ఉన్నాను. ఒకటి నా హృదయమును తాకినది. నేను నిలబడి ఉన్నాను ప్రభువా, అది నేనే. నీవు నన్ను పిలుచుచున్నావా? నా పేరు అక్కడ ఉండుట నీవు నాకు బయలుపరచ కోరుచున్నాను. నన్ను నింపి పరిశుద్ధాత్మ ద్వారా నీలోకి నన్ను ముద్రించుము. You've already been sealed in. I want you to raise up. Turn around to them and lay your hands upon them. To pray for them. ముందుగానే ముద్రించబడిన మీరు, నేను మిమ్మలను మేల్కొల్పగోరుచున్నాను. వారివైపు తిరిగి మీ చేతులు వారివైపు పెట్టండి, వారిపైన పెట్టండి, వారి కొరకు ప్రార్థించుటకు. Now be deadly sincere. Heavenly Father, in the name of the Lord Jesus, let the great Holy Spirit move upon this audience as a rushing wind and fall into every heart here, Lord, and send down the baptism of the Holy Spirit upon these people. And there's water waiting. While Peter yet spake these words, the Holy Ghost fell on them and heard them. ఇప్పుడు అతి భయభక్తులతో ఉండండి. పరలోకపు తండ్రి, ప్రభుని యేసు నామములో పరిశుద్ధాత్మ ఒక బలమైన గాలివలి ఈ సభపైన దిగి, ప్రభువా, ఇక్కడున్న ప్రతి హృదయమును పిలుచును కాక. ఈ ప్రజలపైకి పరిశుద్ధాత్మ బాప్తిసం పంపుము. మరియు నీళ్లు సంసిద్ధంగా ఉన్నవి. పేతురు ఇంకను ఈ మాటలు పలుకుచుండగా వాక్య విని వారిపైకి పరిశుద్ధాత్మ దిగి వారందరూ పరిశుద్ధాత్మతో నింపబడిరి.